మంత్రపాఠः। नमस्ते महोदय। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మమ్మీజీ వేరే భాష్యకారుల యొక్క అభిప్రాయాన్ని సిద్ధాంత విరుద్ధంగా ఉండటం వలన వాటిని వ్యాఖ్యానించి వివేచన చేసి చెప్పారు. సో నిన్న ఆ విషయాన్ని మేము చూసాము. సో నిన్న చెప్పిన ప్రసంగంలో రెండవ సూత్రంలో బ్రహ్మముని విజ్ఞాని భిక్షు భాష్యంలో అనిరుద్ధ భాష్యంలో వాళ్ళు నా ఈశ్వర అధిష్ఠితే పర సంపత్తి కర్మణా తత్సిద్ధి అనే సూత్రానికి వ్యాఖ్యానము ఈశ్వర నిషేధ పరకు ఈశ్వరుడు లేడు, ఈశ్వరుని యొక్క అస్తిత్వం లేదని సిద్ధాంతాన్ని ప్రస్తావించారు. అది కాదు అని చెప్పి బ్రహ్మమునిజీ తన భాష్యం ద్వారా చెప్పారనమాట. అది ఏంటో మనం ఇంకా చూద్దాం ఇక్కడ. అందుకే లాస్ట్ అథ ఇదానం సూత్రాన్ని అర్థాప్యంతే అస్మాభి. ఇప్పుడు బ్రహ్మజీ వ్యాఖ్య భాష్యానుసారంగా ఇక్కడ వ్యాఖ్యానించబడతాయి. అవేంటో చూద్దాం. అందులో మొట్టమొదటి సూత్రం వచ్చేసి అది చూడండి. అస్తు అందులో మొట్టమొదటి సూత్రం చూడండి. మంగళాచరణం శిష్టాచారాత్ ఫల దర్శనాత్ శృతితశ్చ ఇతి. మంగళాచరణం శిష్టాచారాత్ ఫల దర్శనాత్ శృతితశ్చ ఇతి అని చెప్పి మనకి ఇక్కడ 3 హేతులు ప్రస్తావించారు. మంగళాచరణం అంటే మంగళమైన ఆచరణ అంటే ఏ రకంగా అయితే ఏ ఆచరణం చేతైతే మన మంగళమయ జీవనం అవుతుందో, అంటే మంగళం కలుగుతుందో, అంటే మంచి కలుగుతుందో, శాంతి కలుగుతుందో, ఆనందం కలుగుతుందో, సుఖం కలుగుతుందో అది ఆచరణం. అటువంటి ఆచరణ మనకు మంగళమయం కావాలి, శాంతమయం కావాలి, ఆనందమయం కావాలి, సుఖమయం అయ్యేటువంటి ఆచరణం ఏదైతే ఉందని మంగళాచరణం అంటాం. అలా మంగళాచరణం ఎలా ఉండాలంటే మంగళాచరణం శిష్టాచారాత్. శిష్టాచరణ అంటే శిష్ట వ్యక్తులు, జ్యేష్ఠ వ్యక్తులు, పండితులు ఎవరైతే ఉన్నారో ఆ శిష్ట ఆచరణ వలన శిష్టులు ఆచరణ ఏ విధంగా ఉంటుందో ఆ రకంగా ఉండాలి, శిష్టాచరణ ఉండాలి. ఫల ప్రదర్శనాత్. ఇంకోటి ఆ శిష్టాచరణలు ఆచరించేయడం వలన ఎటువంటి ఫలాలు కలుగుతాయి, అది ఫల ప్రదర్శన కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుందన్నమాట. శిష్ట ఆచరణ చేయడం వలన వాటి యొక్క ఫలం కూడా మనకు కనిపిస్తుంది, ఫల దర్శనాత్. నెక్స్ట్ ఇది శిష్టాచరణ చేయడం వలన కేవలం ఫలప్రాప్తి కలుగుతుంది. ఈ విషయంలో శృతితశ్చ, శృతి ప్రమాణం కూడా చెప్పబడింది. అంటే నిజంగా ఒక శిష్టాచరణ చేయడం వలన, శిష్ట కర్మలు చేయడం వలన, శిష్టమైన ఆచరించడం వలన వేదనలు కూడా దీనికి యథార్థంగా దానికి ఫలం కలుగుతుంది, అంటే సిద్ధి కలుగుతుంది చెప్పి శృతితశ్చ, శృతి యొక్క ప్రమాణం కూడా చెప్పబడింది అన్నమాట. ఈ రకంగా ఈ సూత్రం యొక్క మంగళ ఆచరణ చేయడం వలన, అంటే మంగళాచరణ ఎటువంటి ఆచరణ, శిష్టాచరణ చేయడం వలన ఫల ప్రదర్శన, ఫలం అనేది కనిపిస్తుంది, ప్రత్యక్షంగా చూస్తుంది, లోకంలో చూస్తున్నాము. అందులో లోకంలో కాకుండా శృతి దృష్ట వేదనలు కూడా చెప్పబడింది. మనం చేసిన కర్మలకు ఈ జన్మలో తత్క్షణమే ఫలం రాకపోయినప్పుడు కూడా కాలాంతరంలో మనం చేసిన కర్మలకు, శిష్ట ఆచరణకి ఖచ్చితంగా ఫల ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుందండి. సో ఈ రకంగా ఇది
సూత్రాన్ని ఉండే పదాలకు మనం ఒక్కోటి చెప్పుకున్నాం. మంగళాచరణం అంటే ఏమిటి, శిష్టాచారం అంటే ఏమిటి, ఫల ప్రదర్శనం అంటే ఏమిటి, అలాగే శృతిలో ఏం చెప్పబడింది అనేది ఒక్కొక్క పదాన్ని తీసుకొని మనం భాష్యంలో చూద్దాం. చూడండి, మంగళాచరణం అంటే ముందు ఆ పదాన్ని ఇక్కడ విస్తృతంగా వివరంగా చెప్తున్నారు. మంగళాచరణం అంటే పూర్వ అనంతర అధ్యాయస్య అంతిమ సూత్రే. పూర్వ అనంతర అధ్యాయస్య, పూర్వం అంటే పూర్వం ఏ అధ్యాయం ఉంది, ఈ అధ్యాయానికి ముందు 4వ అధ్యాయం ఉంది. అది పూర్వం అంటే మధ్య ఎటువంటి అధ్యాయం వ్యవధానం లేదు. 3వ అధ్యాయం 2వ అధ్యాయం వెంటనే ఈ అధ్యాయానికి పూర్వం వెంటనే పూర్వం అనంతర అధ్యాయం, అనంతరం వ్యవధానం లేనటువంటి అధ్యాయం ఇది 4వ అధ్యాయం. ఇది 5వ అధ్యాయం కదా. 4వ అధ్యాయంలో అనంతర అధ్యాయ అంతిమ సూత్రే, అంతిమ సూత్రం చెప్పుకున్నాం మనం చెప్పుకున్నాం ఇప్పుడు మొన్ననే. నా భూతి యోగేపి కృతకృత్యత ఉపాస్య సిద్ధివత్ అని చెప్పి ఆ సూత్రాన్ని సంకేతిస్తున్నది ఇక్కడ. పూర్వ అనంతర అధ్యాయస్య అంతిమ సూత్రే ఏముంది? అంతిమ సూత్రం నా భూతి యోగే కృతకృత్యత అని చెప్పుకున్నాడు. అంటే భూతి యోగం అంటే ఐశ్వర్య యోగంలో, అంటే యమ నియమాలను, అష్టాంగ యమ నియమాలను పాటించడం వలన, ఆచరించడం వలన ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. ఆ ఐశ్వర్య సిద్ధి వలన కూడా యోగాభ్యాసం చేయడం వలన కలిగే సిద్ధుల వలన కూడా నీకు కృతకృత్యత కలగదు. భూతి యోగి ఐశ్వర్య సిద్ధి కలిగినప్పుడు కూడా నా కృతకృత్యత కలగదు. ఆ విషయాన్ని ఇక్కడ ఆ సంకేతం చెప్పబడుతున్నాడు. నా భూతి యోగే కృతకృత్యత, ఐశ్వర్య సిద్ధి వలన కూడా కృతకృత్యత కలగదు అని చెప్పి ఆ సూత్రంలో మనం చెప్పుకున్నాం. కానీ అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. నా భూతి యోగే కృతకృత్యత అంటే ఐశ్వర్య సిద్ధి వలన కృతకృత్యత కలగదు. జీవాత్మకు ఐశ్వర్యాల చేత, సిద్ధుల చేత, అష్టసిద్ధుల చేత కృతకృత్యత కలగదు. విభూతి యోగి అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పారు. విభూతి యోగి అంటే ఏమిటంటే సూత్రంలో సిద్ధి యోగి అంటే ఏదైతే సిద్ధులు కలుగుతాయో సిద్ధి యోగి, దాన్ని ఇంకో విధంగా ప్రస్తావించదు. యోగ ప్రతిపాదిత సాధనై అంటే యోగంలో ప్రతిపాదించిన సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించడం వలన, యోగ ప్రతిపాదిత సాధనై అంటే సిద్ధి ప్రాప్త, ఆ సాధనాల చేత సిద్ధి పొందడం వలన, సిద్ధిని కలిగించడం, సిద్ధి పొందడం వలన, సిద్ధి ప్రాప్తో కృతకృత్యత నా యుక్తం. సో యోగంలో ప్రతిపాదించే సిద్ధుల వలన కృతకృత్యత కలుగుతున్నది అది చెప్పడం అది యుక్తి సంగతం కాదు. నా ఇది ఉక్తం. సిద్ధి ప్రాప్తో కృతకృత్యత నా ఇది ఉక్తం, అది దాని వల్ల కృతకృత్యత కలగదని చెప్పి మనం చెప్పండి. అష్టాంగ యోగం ద్వారా సిద్ధుల ద్వారా మనిషికి కృతకృత్యత కలగదు. అంటే అత్యంత దుఃఖరాహిత్యం అనేది, జన్మరాహిత్యం అనేది కలగదు. అంటే మన జన్మ ప్రాప్తి కలుగుతుంది ఈ సిద్ధుల వలన, అష్టైశ్వర్యముల వలన, సిద్ధుల వలన నీకు సుఖ విశేషం కలుగుతుంది, సంసార సుఖ విశేషం కలుగుతుంది, కానీ ముక్తి కలగదు, మోక్షం కలగదు, పరమాత్మ యొక్క ఆనందం కలగదు. మళ్ళీ జన్మ అంటూ కలుగుతుంది. జన్మ ఉంటే దుఃఖం కూడా ఉంటుంది. అందుకే కృతకృత్యత నా ఇది ఉక్తం, అది ఉక్తం కాదని చెప్పి మనం ముందుకు చెప్పుకున్నాం, ముందు సూత్రాలు చెప్పుకున్నాం. అదే విషయం ఇక్కడ ప్రస్తావించదు. ఎందుకంటే తద్ విషయే అత్ర అనువిధేత, ఆ విషయంలో కృతకృత్యత కలగదు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తుంది. ఆ విషయంలో అత్ర అనువిధీయతే, అక్కడ మళ్ళీ అదే విషయాన్ని సంకేతంగా తీసుకొని ఇక్కడ మళ్ళీ చెప్పుకుంటాను. అనువిధీయతే అంటే విధానం చెప్పబడుతుంది, విధించబడుతుంది. ఏంటది? యత్ తత్ర యోగ సాధనేషు ఖల్వపి, యతత్ర అక్కడ ఆ సందర్భంలో యోగ సాధన వలన, యోగ సాధనేషు ఖల్వపి ఎన్ మంగళాచరణం అంటే ఏదైతే మంగళాచరణ అంటే మంగళ ఆచరణం చేశావో అంటే వ్యవహారం చేశావో, ఏది మంగళాచరణం అంటే దాన్ని ఓపెన్ చేసే మంగళానం అంటే సర్వ ప్రాణి మంగళకారీనాం అంటే సమస్త ప్రాణులకు, ఏవైతే ఈ భూమి మీద సమస్త ప్రాణులు ఉన్నాయి వాటన్నిటికీ సమస్త ప్రాణి మంగళకారీనాం, మంగళానం అంటే మంగళానం అంటే సర్వ ప్రాణి మంగళకారీనాం, అహింస ఇత్యాదీనాం కర్మాణం ఆచరణం అంటే అనుష్ఠానం, దాన్నే స్వాత్మీకరణం అంటే నితాంతం ఆవశ్యకం, ముముక్షుణ వివేకిన అపి యతస్తద్ అనుష్ఠానాత్ భవతి. ఈ కృతకృత్యత నా అత్ర సందేహ. ఈ విషయం ఏం చెప్తున్నా అంటే కృతకృత్యత ఎలా కలుగుతుంది అంటే
యోగ సాధనేసు కల్వప్పి ఏంటి మంగళాచరణం అంటే ఏదో మంగళమైన ఆచరణ అంటే ఉత్తమమైన వ్యవహారం ఉత్తమమైన ఆచరణ అయితే ఉందో అది ఇప్పుడు మంగళాన్ని అంటే సర్వ ప్రాణి మంగళకారిణం అంటే సమస్త ప్రాణులకు మంగళంగా ఆచరించాలి. అంటే మనం కూడా సమస్త ప్రాణుల పట్ల మంగళంగా ఆచరించాలి, మంచిగా ఆలోచించాలి. ఆ సమస్త ప్రాణులు అంటే ఆ ప్రాణులకు మన పట్ల మనకు ఆ ప్రాణుల పట్ల పరస్పరం ప్రీతి ప్రేమానురాగాలతో మంచి ఆచరణ ఉండాలి, పరస్పరం అన్యోన్య వ్యవహారం ఉండాలి, మంగళ ఆచరణ ఉండాలి అనమాట. అందుకే సర్వప్రాణిన మంగళకారిణం. ఏ విధంగా అంటే అహింసాదీనం అంటే అహింస మధ్యలో పరస్పరం అహింస ద్వేషంగా రాగద్వేషాలు ఏమి ఉండకూడదు అనమాట. పరస్పరం ఒకరికి ప్రీతి అన్యోన్యత కలిగి ఉండాలన్నమాట. అహింస ఇత్యాదీనం కర్మాణం అంటే కర్మాణం ఆచరణం అనుష్ఠానం అంటే అహింస. ఇప్పుడు మనం అహింసాది అంటే ఏంటంటే అహింస సత్య అస్థేయ బ్రహ్మచర్య అవి ఉన్నాయి కదా, అవన్నీ ఆచరించాలన్నమాట. ఈ రకంగా ఉత్తమ కర్మలను ఆచరించడం వలన మంగళ ఆచరణ చేయడం వలన ఇప్పుడు అదే ఇప్పుడు అహింస ఇత్యాదీనాం అని చెప్పి అంటే అహింస సత్యము బ్రహ్మచర్యము అపరిగ్రహం ఇవి చెప్పేదా. అహింస సత్య అస్థేయ బ్రహ్మచర్య పరిగ్రహ ఈ నియమాలు మనం చెప్పుకున్నాం. యోగ దర్శనంలో అష్టాంగ యోగాలు చెప్పుకున్నామాట. ఈ అహింసను ఆచరించడం వల్ల, సత్యాన్ని ఆచరించడం వలన, అస్థేయాన్ని ఆచరించడం వలన, బ్రహ్మచర్యాన్ని ఆచరించడం వలన, అలాగే పరిగ్రహ వృత్తిని ఆచరించడం వలన మనకు ఏమవుతుంది, అది ఆ విధంగా మంగళ ఆచరణ చేయడం వలన మనకు దాని యొక్క ఫలం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఆ విధంగా ఆచరిస్తే అదే విషయం చెప్తున్నమాట. కాబట్టి అహింస ఇత్యాదినం కర్మణం అంటే ఆచరణం అనుష్ఠానం. వీటి యొక్క ఏవైతే ఉన్నాయో అహింసాది ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆచరణ, ముఖ్యంగా అహింస సత్య అస్థేయ బ్రహ్మచర్య అపరిగ్రహం వాటిని యథార్థంగా ఆచరించాలన్నమాట. అనుష్ఠానం చేయాలి. స్వామిత్యకరణం స్వాత్మీకరణం అంటే స్వాత్మీయ మన కోసం, మన ఆత్మ కోసం, మన ఆత్మ కళ్యాణం కోసం వాటిని ఆచరించాలి. మన మంగళమయ జీవనం కావాలి అంటే, స్వాత్మీకరణం కావాలంటే ఆ రకంగా అహింస సత్య అస్థేయ బ్రహ్మచర్యాలను ఆచరించాలి. అందుకే స్వాత్మీకరణంతో నితాంతం ఆవశ్యకం. అది నితాంత ఖచ్చితంగా అనివార్యము. మంగళమైన జీవనం కావాలి, మంగళమైన జీవనం కావాలి, ఉత్తమమైన జీవనం కావాలంటే మంగళ ఆచరణ అంటే మంగళ అహింసాది ఆచరణం మనం ఆచరించాలి. అనుష్ఠేయం ఖచ్చితంగా అనుష్ఠించాలి. అందుకే ఏం చెప్పంటే నితాంతం నిశ్చయంగా నితాంతం ఆవశ్యకం. ఎందుకు ముముక్షుణ వివేకిన అపి అంటే ఎవరైతే ముముక్షు ముక్తి కావాలనుకుంటారో, వివేకం కావాలనుకుంటారో, ముముక్షుణ వివేకిన అపి యతస్తద్ అనుష్ఠానాత్ భవతి కృతకృత. అలాగే ఎవరైతే ముముక్షు ఉన్నారో, వివేకం కావాలనుకుంటున్నారో, తద్ అనుష్ఠానాత్ అంటే ఆ మంగళ ఆసనం అనుష్ఠానం చేయడం వల్లనే, మంగళ ఆసనం అనుష్ఠించడం ద్వారానే అప్పుడు మనకు కృతకృత కలుగుతుంది. నా అర్థం సందేహం, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడే మంగళాచరణం అంటే ఏమిటి? అహింస సత్య అస్థేయ బ్రహ్మచర్య అపరిగ్రహం యథావిధిగా ఆచరించడం ద్వారా, అటువంటి మంగళ ఆచరణం చేయడం ద్వారా ఏమవుతుంది? కృతకృత్యత భవతి. నా అర్థ సందేహం, ఇందులో ఎటువంటి సందేహం లేదు. సో మనిషికి జీవనం యొక్క సార్థకత కలగాలి, కృతకృత్యత కలగాలి, ఏం చేయాలంటే మంగళ ఆచరణం ఆచరించాలి అని చెప్పి ఇక్కడ స్పష్టంగా అనిపిస్తున్నమాట. అది తద్ అనుష్ఠానాత్ భవతి కృతకృత్యత నా అత్ర సందేహ తచ్చ ఇదం వృత్తం. అలా మంగళ ఆచరించడం ఎటువంటి కలుగుతుందంటే, ముందుగా ఆచరణ చెప్పి ఆచరణ ఎట్లా ఉండాలి, ఆచరించేది అహింస సత్య అస్థేయ విషయాలు చెప్పావు, 5 యమాలు చెప్పుకున్నాము. ఆ 5 యమాలు కూడా ఏ రకంగా ఆచరించాలి అంటే శిష్టాచారాత్, అవి శిష్టంగా ఉండాలన్న. అంటే శిష్ట వ్యక్తులు, జ్యేష్ఠ వ్యక్తులు, పండితులు, గురువులు, ఋషులు, మహర్షులు ఈ విధంగా ఆచరించారు, ఆ రకంగా ఉండాలి. అది ఇక్కడ మొట్టమొదటి హేతు. మంగళాచరణ ఎలా ఉండాలంటే శిష్టాచారాత్, శిష్టులు ఏ విధంగా ఆచరణ ఉందో అలా ఉండాలి. ఆ శిష్టాచారాత్ అంటే ఆ విషయాన్ని ప్రస్తావిస్తుంది. మంగళాచరణ తెలిసిందా? సర్వప్రాయణం మంగళకారిణం అహింస ఇత్యాదినం కర్మాణం ఆచరణం అనుష్ఠానం స్వాత్మీకరణం నితాంతం ఆవశ్యకం ముముక్షునాం వివేకినా అపి. ముముక్షు ఎవరైతే కావాలనుకుంటున్నారో, ముక్తి కావాలనుకుంటున్నారో, వివేకం కావాలనుకుంటున్నారో వారికి నితాంతం ఆవశ్యం ఏంటి? మంగళ ఆచరణం. మంగళాచరణ అహింసాది మంగళాచరణ నితాంతం ఆవశ్యకం. ఆ మంగళాచరణ కూడా ఎలా ఉండాలి అంటే దానికి మొట్టమొదటి హేతు, మొట్టమొదటి కారణం చూపిస్తున్నారు. కింద చూడండి. శిష్టాచారాత్ ఒక హేతు, ఫల దర్శనాత్ ఆ అలా మంగళ ఆచరించడం అవుతుంది, ఫల దర్శనం కూడా కనిపిస్తున్నమాట. తర్వాత తత్ఫల ప్రతిపాదన. ఎందుకంటే శిష్టాచరణ చేయడం వలన, శిష్టాచరణ ఆచరించడం వల్ల, అనుష్ఠానించడం వల్ల అవుతుంది ఫల దర్శనాత్, అది ఫల ప్రాప్తి కలుగుతుంది అన్న. తత్ఫల ప్రతిపాదన కూడా చెప్పబడింది. ఎక్కడ? శృతిలో కూడా చెప్పబడింది అన్నమాట. అదేంటో మనం చూద్దాం క్రమంగా. అందుకే ఫల దర్శనాత్ అంటే శృతిత చ
అంటే శృతులు కూడా ఫల ప్రతిపాదన అనేది కేవలము లౌకికంగానే ప్రత్యక్షం కాకుండా శృతిలో వేదనలు చెప్పబడింది అని చెప్పి ఈ 3 హేతువుల ద్వారా మనకు స్పష్టంగా దీన్ని ఇంకా వ్యాఖ్యానిస్తున్నారు. చూడండి, అందులో ముందుగా శిష్టాచారాత్ అంటే ఏమిటి ఇది చెప్తున్నారు. శిష్టాచారాత్ అంటే ఏమిటంటే శిష్టానాం ఆచరణాత్, శిష్టానాం ఆచరణాత్ అంటే శిష్ట వ్యక్తులకి ఆచరణం చేత ఏమొస్తుంది దానివల్ల ఫల దర్శన. శిష్ట ఆచరించిన శిష్ట వ్యక్తులు, జ్యేష్ఠ వ్యక్తులు, గురువులు, పండితులు, ఆచార్యులు ఏ విధంగా చెప్పారో వాళ్ళు చెప్పిన విధి విధానంగా ఆచరించడం వలన, అనుష్ఠానం చేయడం వలన ఏమవుతుందలా ఆచరిస్తే ఫల దర్శనాత్, ఫల ప్రాప్తి కలుగుతుందంట. ఎందుకంటే ఫల ప్రతిపాదనాత్, ఎందుకు దాని యొక్క ఫల ప్రతిపాదనము కేవలము లౌకికంగానే కాకుండా ఆ ఫలం యొక్క ప్రతిపాదన కూడా శృతిలో అంటే వేదంలో చెప్పబడింది. శృతి ద్వారా తెలుస్తుంది. శృతి విధానాచ్య అంటే శృతిలో విధానం చేయడం వలన, శృతిలో చెప్పడం వలన, శృతి విధానాచ్య ఆ శృతిలో విధి విధానం చెప్పబడింది అనమాట. అందుకే శృతి విధానాచ్య హేతుత్రయాత్ సిద్ధ్యతి. ఈ 3 హేతుల ద్వారా మనకు సిద్ధిస్తుంది. మంగళాచరణం అనేది శిష్టాచారాత్, ఫల దర్శన, శృతి దృష్ట, ఈ 3 కారణాల చేత మనకు ఫల సిద్ధి కలుగుతుంది అనేది మనకు శృతిలో కూడా వేదంలో చెప్పబడింది. అందుకే శృతి విధానాచ్య ఇది హేతుత్రయాత్ సిద్ధ్యతి, ఈ 3 కారణాల చేత మనకు సిద్ధిస్తుంది అని మనం చెప్పుకున్నాం. సో అందులో దానికి ఇంకా ఓపెన్ చేసి చెప్తాను. తత్వ శిష్టాచార అంటే శిష్టానాం ఆచార శిష్టాచార, శిష్ట వ్యక్తుల అంటే జ్యేష్ఠ వ్యక్తుల ఆచరణ అవుతుందని శిష్టాచార అంటే శిష్టాచార అని చెప్పుకుంటామంట. శిష్టానాం ఆచార సంతి. ఏంటి శిష్టులు అంటే ఏదంటే అది ఇక్కడ బౌద్ధ ధర్మసూత్రంలో చెప్పబడింది. శిష్ట వ్యక్తులు ఏంటి శిష్టానం ఆచార శిష్టాచార అంటావు కదా, ఆ శిష్ట వ్యక్తులు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలంటే అది చెప్తున్నా. ఏ విధంగా ఉంటారు శిష్ట వ్యక్తులు, జ్యేష్ఠ వ్యక్తులు, ఋషి మహర్షులు, విద్వాంసులు, స్వాములు ఎలా ఉంటారంటే అక్కడ ఒక బౌద్ధాయన ధర్మసూత్రంలో చెప్పినటువంటి ప్రామాణికమైనటువంటి గ్రంథం ద్వారా ఇది ప్రమాణం స్వీకరించబడింది, తీసుకోబడింది. ఏంటంటే సంతి శిష్ట వ్యక్తులు ఎలా ఉంటారంటే విగత మత్సరాహ. ఆ శిష్ట వ్యక్తి అంటే మనం ఎప్పుడైనా మీ శిష్ట వ్యక్తి, సభ్య వ్యక్తి, మంచి వ్యక్తి ఎలా మనం గుర్తిస్తామంటే ఎలా ఉంటారో వాళ్ళు ఈ గుణాలు ఉండవంట. ఏంటి విగత మత్సరాహ అంటే మత్సర అంటే రాగద్వేషాలు అటువంటి ఇటువంటివి ఉండవంట. అటువంటి శిష్ట వ్యక్తి ఏదైతే ఉన్నదో, మంచి వాళ్ళు, ధర్మాత్మ పుణ్యాత్మ ఏదైతే ఉన్నారో, గురువులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే విగత మత్సరాహ, అటువంటి వారిలో ఎటువంటి రాగద్వేషం, మత్సరం అంటే ఎటువంటి రాగద్వేషం అంటూ వారిలో ఉండవు. అలాగే నిరహంకార, ఎటువంటి అహంకారం, ఎటువంటి అభిమానం వాళ్ళలో ఉండండి. నిరహంకార వాళ్ళు ఎలా ఉంటారు శిష్ట వ్యక్తులు, ఒకటి విగత మత్సర, విగతం అంటే ఎటువంటి రాగద్వేష ఈర్ష్యాలు లేకుండా ఉంటారు. విగత రాగద్వేషాహ ఎటువంటి లేకుండా ఉంటారు. ఇంకోటి ఏం చెప్పారు, శిష్ట వ్యక్తులు ఎలా ఉంటాయి నిరహంకారం, ఎటువంటి అహంకారమే ఉండదు. కాల్చు నిజంగా శిష్ట వ్యక్తులు అంటున్నా అంటే, జ్యేష్ఠ వ్యక్తులు, గురువులు అంటున్నా ఖచ్చితంగా ఈ గుణాలు ఉంటాయి అన్నమాట. ఎటువంటి అహంకారం ఉండేవాడి నిరహంకార. అలాగే కుంభీధాన్యాహ, వాళ్ళు కుంభీధాన్యం ఎక్కువ లోలుపుత అనేది, ఎక్కువ ఆశ అనేది ఉండదండి వాళ్ళకి. ఎంత అవసరమో అంతే వాళ్ళు సంగ్రహిస్తారు, ఎంతైతే అవసరం అంతే పరిగ్రహం చేసుకుంటామట. అంటే కుంభిద అంటే ఒక మాసానికి ఒక 10 రోజులకు సరిపడంత ధాన్యం పెట్టుకుంటారు. ఒక కుంభి అంటే ఒక కుండలో ఎంత ధాన్యం వస్తుందో అంతే వాళ్ళు సంగ్రహించుకుంటామట. సంవత్సరాల తరబడి ధనధాన్యం అది తీసుకోదనమాట. అంటే రేపు గురించి ఎక్కువ ఈ రోజు ఆలోచిస్తామట. అలాగా ఇంకా ఎక్కడ అడవుల్లో తపస్సు చేసుకుంటారు కాబట్టి ఎంతైతే ఒక కుండలో రాగలుగుతుందో వాళ్ళకు ఎక్కడ ఆవాగమనానికి ఏవైతే అనుకూలంగా ఉంటుందో అంతే తీసుకోగలుగుతారు. కానీ ఎక్కువగా పరిగ్రహం చేసుకొని అక్కడ తీసుకొని పెట్టుకుందామాట. అంటే కుంభీ ధాన్యంగా ఉంటుంది. తపస్వి సాధకులు ఏదైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ పరిగ్రహ వృత్తినే ఉండేవాడు. ఎంతైతే జీవనం కొనసాగించడానికి అవసరమో అంతే పదార్థాలను ధాన్యాన్ని అక్కడ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అందుకే కుంభీ ధాన్య, కుండలో ఎంతైతే వస్తుందో మహా అంటే చిన్న దాంట్లో రకాలు ఉన్నాయి. అక్కడ కుంభి అంటే కుండలో కొన్ని చిన్నగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. సరే మనం పెద్దది ఉంచుకున్నా మహా అంటే ఒక నెల ధాన్యం కన్నా ఎక్కువ రాదనమాట. ఒక నెలకు సరిపడే ధాన్యం వస్తుందన్నమాట. అలాగా కుంభీ ధాన్యాహ వాళ్ళు ఎలా ఉంటారు శిష్టవదిలో కుంభి పరిగ్రహ వృత్తి ఉండదు, ఎక్కువ లోలుపుత లాలచ అనేది ఎక్కువగా ఉండదు అనమాట. అందుకే కుంభీ ధాన్యాహ. ఇంకా ఎలా ఉంటుందో అలోలూపాహ, ఎటువంటి లోలుపత, ఎటువంటి అత్యంత ప్రీతి, మోహం, అంధకారం ఏంటి ఎక్కువ లాలచ అంటాం కదా, లోలుపత, ఎక్కువ లోలుపత అనేది ఉండేవాళ్ళు. అలోలూపాహ శిష్ట వ్యక్తులు ఎలా ఉంటుందో లోలుపత ఉండదు. వాళ్ళు కుంభి ధాన్యంలో అంటే కుంభంలో ఒక కుండలో ఎంత ధాన్యం వస్తుందో అంతే పరిగ్రహం ఉంటుంది. అంటే సరిపడంత వాళ్ళకు జీవనానికి సరిపడంత ధాన్యం పెట్టుకుంటారు. అలాగే అహంకార రహితంగా ఉంటారు. విగత మత్సర, ఎటువంటి మత్సరం అంటే ఎటువంటి రాగద్వేషాలు లేకుండా ఉంటారు. అలాగే దంభ ఉండమాట, గమండ అంటారు కదా మనం, దంభం ఉండమాట. అంటే మిథ్యాభిమానం ఉండదు. దంభ, దర్ప. ఇక దంభము ఇక్కడ
దర్పం అంటే దంభం ఉండంటే గమండ అంటాం కదా, గమండ అంటే అభిమానం ఎక్కువగా, పైన కొన్ని అహంకారం వచ్చింది మనకు, నిరహంకారం అని చెప్పి. అక్కడ అహంకారానికి దంబాయికి ఏ విధంగా అర్థం తీసుకోవచ్చు అంటే మనం ఈ రకం చెప్పుకోవచ్చు. దానికి రెండింటికి వ్యత్యాసము. కొంతమందికి ఏదన్నా ప్రాప్తి కలిగినప్పుడు అహంకారం వస్తుంది, అంటే విద్య ఉంది, ధనం ఉంది, అప్పుడు అహంకారం ఉంటుంది. ఒకరికి ఏమి లేకుండా అహంకారం వస్తుంది, దాన్ని దర్పం అంటామట, దంభం అంటామట. ఏమి లేదు, విద్య లేదు, ధనం లేదు, ఐశ్వర్యం లేదు, ఏ గుణం లేదు, కానీ మిథ్యాభిమానం ఉంటుందన్నమాట. అది దంభం కింద తీసుకోవచ్చు. అలాగే మన నుంచి వేరు చేసుకోవచ్చు అన్న. పైన నిరహంకారం అంటే ఎటువంటి అహంకారం లేకుండా ఉంటది. కొందరికి అహంకారం వస్తుంది, కానీ అహంకారం వచ్చి ఎలా ఉంటుంది? అహంకారం ఏదో డబ్బు, ఐశ్వర్యం, ధనము, ఏదో గుణ విశిష్టం వల్ల అతనిలో అహంకారం వస్తుంది, అభిమానం వస్తుందన్నమాట. కానీ కొంతమంది ఎలా ఉంటారో ఏమి లేకపోయినా మిథ్యా అహంకారం చేత ఉంటదన్నమాట. కాబట్టి ఈ స్థితి ఉంటుందన్నమాట. అస్తు. తో అదే విషయాన్ని చెప్పారు ఇక్కడ. తో దంభ దర్ప, అది దర్ప దంభ అనేది రెండో మిథ్య దంభం ఉంటుంది, మిథ్య అహంకారం ఉంటుంది. దర్పం అంటే ఆవిడ అభిమానానికి ఇంకొక ప్రకారము. తో దంభ దర్ప లోభం, లోభం అనేది ఉండదు వాళ్ళలో. మోహం కూడా ఉండదు. లోభ మోహ క్రోధం అనేది కూడా ఉండదు. క్రోధ వివర్జిత ఇవన్నీ ఉండవు అన్నమాట. కుంభిధాన్యంగా ఉంటుందో, అలోలోపాహ ఉంటుందో. దంభము, దర్పము, లోభము, మోహము, క్రోధ వివర్జిత వీటన్ని లేకుండా ఉంటారు. అంటే వీటన్నిటితో విగతాహ అంటే విగత మత్సర అంటే దూరంగా ఉంటది. ఎటువంటి స్థితి అనేది వాళ్ళకు ఇటువంటి గుణాలతో అవగుణాలతో యుక్తంగా ఉండదు అనమాట. అందుకే విగత మత్సరాహ అని చెప్పి ఇక్కడ చెప్పబడింది అనమాట. ఎక్కడ చెప్పింది? బౌధాయన ధర్మ సూత్రాల్లో చెప్పబడింది అనమాట. అందుకే అదే విషయం. తైహి శిష్టై, అటువంటి శిష్ట వ్యక్తుల ద్వారా, అంటే ఇటువంటి లక్షణం ఏదైతే ఉన్నదో వాళ్ళని శిష్ట వ్యక్తులు అంటాం. తైహి శిష్టై ఆచరిత్వాద, ఆ శిష్ట వ్యక్తులు ఆచరించడం ద్వారా. అదేవిధంగా సర్వైదపి శిష్టై మహాత్మభి, అంటే శిష్ట వ్యక్తుల ద్వారా, మహాత్ముల ద్వారా. సర్వైదపి శిష్టై మహాత్మభి ఋషిభి, ఋషుల ద్వారా, శిష్ట వ్యక్తుల ద్వారా. ఇవన్నీ విశేషాలు చెప్పామట. శిష్టై ఆచరిత్వాద్ అంటే సర్వైదపి శిష్ట, అందరు శిష్ట వ్యక్తుల ద్వారా. అదే మహాత్మభి, మహాత్ముల ద్వారా. ఋషిభి, ఋషుల ద్వారా. ఆచరితత్వాలు, ఆచరించడం వలన, అంటే ఇటువంటి లక్షణాన్ని కూడా వాళ్ళందరూ ఉండటం వలన. అలా ఆచరించడం వల్ల ఏం కలిగింది? శిష్ట ఆచరించడం వల్ల ఇలాంటి లక్షణాలతో యుక్తమైనప్పుడు ఎటువంటి సిద్ధి కలుగుతుందంటే ఫల దర్శనాత్, ఫల ప్రాప్తి కలుగుతుందంట. అందుకే ఫల దర్శనాత్. ఎటువంటి ఫలం? తథా భూతానాం అహింసాది మంగళాచారాణం తథైవ యోగ దర్శనే ఫల ప్రదర్శతే తస్మాత్. ఎందుకంటే ఈ శిష్ట ఆచరణం చేయడం వలన ఫల ప్రాప్తి, ఫల ప్రదర్శనం కలుగుతుందని చెప్పి మనకు యోగ దర్శనంలో కూడా ప్రతిపాదించబడింది అన్నమాట. ఏంటి ఇప్పుడు పైన చెప్పాను? మంగళాచరణం అంటే చెప్పిన అహింస, సత్య, అస్థేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ మంగళ ఆచరించాలని చెప్పారా? అలా ఆచరించినప్పుడు అంటే ఆచరించడం ఎటువంటి స్థితి కలుగుతుంది? అటువంటి ఆచరించడం వలన ఏ లక్షణాలు వస్తుంది? విగత మత్సరాహ, నిరహంకారాహ, కుంభిధాన్యాహ, అలోలూపాహ, దంభ దర్ప లోభ మోహ క్రోధ వివర్జిత, ఇటువంటి వీటి రహితంగా ఉంటుంది అనమాట. ఇలాంటి యమాలను పాటించడం ద్వారా, ఇలాంటి మంగళ ఆచరించడం ఈ లక్షణాలు వస్తాయి. అందుకే ఇటువంటి శిష్ట ఆచరణం అనేది అందరి ద్వారా, అందరి మహాత్ముల ద్వారా, అందరి ఋషుల ద్వారా ఆచరించడం వలన ఫల దర్శనాలు, అది ఫల ప్రాప్తి కలుగుతుంది. ఫల ప్రదర్శనం మనకు కనిపిస్తుంది, ప్రత్యక్షం కనిపిస్తుంది. ఎలాగంటే తథా భూతానాం అహింసాది మంగళాచారాణం, అంటే ఆ రకంగా మంగళ ఆచరణ అంటే అహింసాదితో చెప్పారు కదా, అహింస, సత్య, అస్థేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహం అని చెప్పి వాటిని ఆచరించడం వలన. తథైవ అదే విధంగా యోగ దర్శనే ఫల ప్రదర్శితే, ఇక్కడ ఆ ఫల ప్రాప్తి కలుగుతుందని చెప్పి అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహం ఆచరించడం వలన ఫల ప్రాప్తి కలుగుతుందని చెప్పి కేవలము యోగదర్శనుడు ఈ విషయాన్ని యోగదర్శనుడు ప్రతిపాదించబడిన దానివల్ల ఫలం ఏంటి అది ఇక్కడ ఒక్కోటి తీసుకొని చెప్తున్నారు అన్నమాట. చూడండి, ఇక్కడ మంగళాచరణం అంటే అహింస, సత్యం ఆచరిస్తే ఎటువంటి ఫలం కలుగుతుంది? ఫల ప్రాప్తి, ఎటువంటి ఫల ప్రాప్తి కలుగుతుంది? అది యోగ దర్శనంలో చెప్పిన విధంగా యోగ దర్శనే ఫల ప్రదర్శతే, ఆ యోగ దర్శనంలో కూడా ఈ ఫల ప్రాప్తి గురించి చెప్పబడింది అన్నమాట. అందువల్లనే ఇక్కడ మంగళాచరణం ద్వారా అంటే మంగళాచరణ అంటే శిష్ట వ్యక్తులు చేసిన ఆచరణ ద్వారా ఫల దర్శనం అంటే ఫలం అనేది కనిపిస్తుంది, ఫల ప్రాప్తి కనిపిస్తుంది. ఆ ఫల ప్రాప్తి ఇక్కడ యోగ దర్శనంలో ప్రతిపాదించినటువంటి ఏదైతే ఉందో ఫల ప్రాప్తి, అది ఒక్కొక్క దానికి చెప్తున్నమాట. ముందుగా ఏంటి? అహింసను ఆచరించాలి. అంటే అహింస అంటే సమస్త ప్రాణ పట్ల లేశ మాత్రం మనసులో మనస వాచ కర్మన అహింసాకి భావన అంటే హింసాకి భావన లేకుండా మనస వాచ కర్మన
సమస్త ప్రాణుల పట్ల ప్రేమానురాగంగా పరస్పర అన్యోన్యంగా ఉండాలన్నమాట. అది అటువంటి అహింసా వృత్తిని ఎవరైతే ఆచరిస్తారో, అలా అహింసను ఆచరించే లేశ మాత్రం కూడా మానసికంగా గాని, వాచికంగా గాని, శారీరకంగా హింస చేయడానికి భావన ఎవరికి లేదో, అలా ఆచరించడం వలన, అలా ఆచరణ చేస్తూ చేస్తూ వాటికి పరిపక్వత కలిగినప్పుడు ఏమవుతుంది, అహింస యొక్క వృత్తి నీలో కలిగినప్పుడు, అది పరిపక్వ వృత్తిని పొందినప్పుడు, అది అటువంటి ఆచరణ, అటువంటి మంగళ ఆచరణ నీలో పరిపక్వతను పొందినప్పుడు, అటువంటిప్పుడు ఎటువంటి సిద్ధి కలుగుతుంది, అహింసా భావన నీలో కలిగినప్పుడు, అంటే లేశ మాత్రం కూడా సమస్త ప్రాణుల పట్ల ప్రీతి ప్రేమానురాగాలు కలుగుతాయో, అటువంటి సిద్ధి నీలో కలిగినప్పుడు, అటువంటి స్థితి నీలో కలిగినప్పుడు, అటువంటి అహింసను పాటించడం వలన, ఆచరించడం వలన, అటువంటి మంగళ ఆచరణం చేయడం వలన ఎటువంటి సిద్ధి కలుగుతుందంటే మొట్టమొదటి చెప్పారు తద్యత అహింసా ప్రతిష్టాయాం తత్ సన్నిధౌ వైరత్యాగ. ఏంటి, నువ్వు అహింసను ఆచరించడం వలన సమస్త ప్రాణుల పట్ల ఎటువంటి లేశమాత్రం హింసాభావం ఉండకుండా ఉండటం వలన ఎటువంటి సిద్ధి కలుగుతుందంటే, ఇక్కడ ఏం చెప్పారు, అహింసా ప్రతిష్టాయం తత్ సన్నిధౌ వైరత్యాగ. అహింసకి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అహింసను పాటిస్తున్నటువంటి వ్యక్తి, ఆచరిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, వారి తత్సన్నిధౌ, వారి సాన్నిధ్యంలో ఉండటం వల్ల, వారి సాంగత్యంలోకి వెళ్ళడం వల్ల ఏమవుతుంది, తత్సన్నిధౌ వైరత్యాగ, అంటే వైరభావన తొలగిపోతుంది. అంటే మనకు ఆ ప్రాణుల పట్ల వైరభావం తొలగిపోతుంది, ఆ ఇతరులకు కూడా మన పట్ల వైరభావం తొలగిపోతుంది. అంటే లేశ మాత్రం కూడా వైరభావం ఉండదు అన్నమాట. లేశ మాత్రం కూడా వైరభావన అనేది ఉండదు. ఓకేనా? సో అంటే ఇది వాస్తవంగా నిజంగా అహింసను ఆచరించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు, పరిపక్వత స్థితి పొందిన నిజంగానే మనకు ఎవరి పట్ల ఏమైనా వైరం ఉన్నా కూడా వెంటనే అది ఆ మనసే మారిపోతుందంట. లేదా మన అహింసను వృత్తిని పాటిస్తున్నట్టు మనకు ఉండడం సహజం, కానీ ఇతరులకు ఉండాలని రూల్ లేదు కదా. కానీ ఇతరులకు కూడా అటువంటి అహింసక వ్యక్తి, అటువంటి అహింసక ఆచరించే యోగి ఎవరైతే, సాధకుడు ఎవరైతున్నదో, ఇతరులకు కూడా ఎటువంటి క్రూర వ్యక్తి అయినా కూడా ఆ అహింసక వ్యక్తి దగ్గరికి వచ్చేసరికి అతని యొక్క మనసులో భావాలను చేంజ్ అయిపోతుంది. ఖచ్చితంగా అతను ఆ వృత్తి చేయాలని, అటువంటి హింస చేయాలనే భావన తొలగిపోతుంది. మనస వాచ కర్మన కూడా ఆ ఎదుటి వ్యక్తి ఎవరైతే క్రోధంగా కోపంగా ఉన్నదో, హింసాయుక్తంగా ఉన్నాడో, కానీ ఆ అహింస వ్యక్తికి దగ్గర వచ్చేసరికి ఆ భావన మారిపోతుంది, సాత్విక భావన ఉత్పన్నమవుతుంది. ఆ వ్యక్తి యొక్క ప్రభావం అలా ఉంటుంది. కాబట్టి అహింసను ఆచరించడం ఏమవుతుంది, వారి సాంగత్యంలో, వారి సాన్నిధ్యంలో ఉండటం ఏం కలుగుతుంది, వైరత్యాగ, అంటే పరస్పరం వైరభావం అనేది ఉండదు. అది పశు పక్షుల పట్ల కావచ్చు, వ్యక్తుల పట్ల కావచ్చు, వైరభావం ఉండదు. అందుకే యోగ సాధకులు అడవి తపస్య సాధన చేస్తూ ఉంటే వారి దగ్గరికి అక్కడ ఉండే అడవి జంతువులు ఏవైతే ఉన్నాయో, సరీసృపాలు ఏవైతే ఉన్నాయో, చుట్టూ అక్కడ సాధకుల దగ్గర చుట్టూ కూర్చొని ఉంటాయన్నమాట. ఎందుకు, వాళ్ళు లేశ మాత్రం మనసా వాచ కర్మన హింస చేయాలనే భావన లేశ మాత్రం లేదన్నమాట. సాధ్యమైతే తప్పించుకొని తిరుగుతుండే, అనివార్య అపరిహార్య తెలియకుండా తిరిగిపోతే జరుగుతుంది, కానీ సాధ్యంత వరకు హింసాకి భావన లేశ మాత్రం ఉండదు. అందుకే సమస్త ప్రాణులు వాళ్ళ చుట్టూ కూర్చొని, పశు పక్షులు ఏవైతే ఉన్నాయి అడవి జంతువులు, అందుకే అక్కడ వచ్చి వాళ్ళ దగ్గర కూర్చొని ఉంటాయన్నమాట. నిర్భయంగా కూర్చొని ఉంటాయి. ఎందుకు, వాళ్ళకి అహింస యొక్క ఆచరణ, మంగళాచరణ చేయడం వలన వాళ్ళకి ఆ సిద్ధి కలిగింది. అంటే వైరభావం తొలగిపోయింది. ఏవైనా ప్రాణులు కావచ్చు, పశు పక్షులు కావచ్చు, క్రిమి కీటకాలు కావచ్చు, ఎందుకు భయపడతాయి, వాళ్ళకి ఒక భయం ఉంటుంది ఏమైనా చేస్తేనే. ఆ వైర భావన లేదన్నప్పుడు ఏమవుతుంది, ఆ వైబ్రేషన్స్, ఆ యోగి యొక్క శక్తి యొక్క ప్రభావం సమస్త ప్రాణుల పట్ల, అక్కడ దగ్గర ఉండే ప్రాణుల పట్ల పడుతుంది అన్నమాట. అందుకే ఆ వైరభావం అనేది ఉండదు అనమాట, తొలగిపోతుంది. కాబట్టి అందుకే మొట్టమొదటి ఫలప్రాప్తి ఏం కలుగుతుంది, తత్సన్నిధం, అంటే అహింసక వ్యక్తి దగ్గరికి సాన్నిధ్యంలో తత్సన్నిధం, ఆ సాన్నిధ్యంలో ఉండడం వైరత్యాగం కలుగుతుంది అని చెప్పి, ఇది అహింసను ఆచరించడం వలన, మంగళాచరించడం వలన కలిగేటువంటి సిద్ధి ఒకటి చెప్పుకున్నాం. అలాగే రెండోది అహింస సత్యం. రెండోది యమాల్లో మొట్టమొదటి అహింస, రెండోది సత్యం. సత్యం అంటే ఎల్లప్పుడూ యథావిధంగా ఏదైతే ఎలా ఉందో అలాగే చెప్పడం, విన్నది విన్నట్టుగానే చెప్పడము, చూసినట్టుగానే చెప్పడము, అట్లా ఏది ఎలా ఉందో దాన్ని ఉన్నట్టుగా చెప్పడం అన్నమాట, యథార్థంగా చెప్పడం అన్నమాట. లేని పొంది చెప్పడం కానీ, కల్పించి చెప్పడం కానీ, ఎక్కువ చేసి చెప్పడం కానీ, తక్కువ చేసి చెప్పడం అలా ఉండదు. యథార్థంగా చూసినట్టుగా, విన్నది విన్నట్టుగా ఎలా ఉందో యథార్థంగా చెప్పడం అన్నమాట. దాన్ని సత్యాచరణ కింద మనం పరిగణిస్తామట. ఆ సత్యం ఆచరించడం అనేది, ఎల్లప్పుడూ సత్యం చెప్పాలని సంకల్పం తీసుకున్నప్పుడు, సత్యాచరణ చేసినప్పుడు ఎటువంటి సిద్ధి కలుగుతుంది దానికి చెప్తున్నాడు. సత్య ప్రతిష్టాయ క్రియా ఫలాశ్రయత్వం. యోగదర్శనం ఏం చెప్పబడింది, సత్యాన్ని ఆచరించడం వలన, ఒక సంకల్పం తీసుకుని నేను ఎల్లప్పుడూ సత్యమే చెప్పాలి, ఎటువంటి స్థితిలో అయినా కూడా, ఎటువంటి ధర్మ సంకటంలో వచ్చినా కూడా, ధర్మ సంకటంలో అటువంటి స్థితి ఎప్పుడు రాదు. సత్యాన్ని ఆచరించాలని సంకల్పం చేసిన వ్యక్తికి ఎప్పటికీ ఆ ధర్మ సంకటంతో రాదు. ఒకటి వచ్చినా అక్కడ సత్యమే చెప్తాడు. ఎందుకంటే సత్యం చెప్పడం వలన అక్కడ మనకు పరమాత్మ ఏదో ఒక సహాయంగా రక్షణ ఖచ్చితంగా కలుగుతున్నాం అన్నమాట.
కాబట్టి ఒకవేళ కలిగినా కూడా మనకు విపరీత కలిగినా అక్కడ ఏదో కారణం ఉంటుంది. కాబట్టి సత్యాన్ని ఆచరించడం వల్ల ఏమవుతుంది, ఏ ఫలసిద్ధి కలుగుతుంది? సత్య ప్రతిష్టాయం. సత్యాచరణం అంటే సత్య మంగళాచరణ అంటే మంగళాచరణ సత్యాచరణ. ఇక్కడ సత్య ఆచరణం ఆచరించడం వల్ల అంటే మంగళాచరణ చేయడం వల్ల క్రియా ఫలాశ్రయత్వం. నువ్వు ఏ క్రియ అయితే చేస్తావు, ఏ పని అయితే చేస్తావో, అది వాక్కు ద్వారా కావచ్చు, మనస్సు ద్వారా కావచ్చు, ఏదైనా క్రియా ఫల ఆశ్రయత్వం. ఆ ఫలం నీ క్రియను వెంటనే ఉంటుంది, ఆశ్రయించి ఉంటుంది. ఆ ఫలం అనేది నీ వెంట నిన్ను ఆశ్రయించే ఉంటుంది. ఆ క్రియా ఫల ఆశ్రయత్వం అంటే నువ్వు ఏది చెప్తే జరిగిపోతున్నావు అంట. ఏదైతే సత్య వాక్కు ఉంటుందో, సత్యమే మాట్లాడుతుందో, వారు ఏం చెప్తే అది జరిగిపోతుంది. అంటే అమోఘ వాగ్ భవతి తస్య. యోగదర్శనం ఏం చెప్పారంటే దీనికి వ్యాస భాషలో అమోఘ వాగ్ భవతి తస్య. అతనికి ఆ సత్యాన్ని ఆచరించేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సంకల్పం తీసుకుని ఎవరైతే ఉన్నారో, సత్యం వెళ్ళినప్పుడు చెప్పేవాళ్ళు ప్రాణం పోయినా సరే వాళ్ళు సత్యాన్ని మాట తప్పుదాం, ఇచ్చిన మాట తప్పుదాం అంట. అలాగే సత్యాన్ని ఆచరించడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఏం చెప్పినా అది క్రియ అనేది, ఆ కర్మ అనేది ఫలాన్ని ఆశ్రయించి ఉంటుంది. ఏం చెప్తే జరిగిపోతుంది. అంటే జరిగే విషయాలు చెప్పగలుగుతారు, జరగని చెప్పదన్నమాట. అంటే క్రియా ఫలాశ్రయత్వం అంటే ఏం చెప్తే క్రియ చేస్తే అది జరిగిపోతుంది. తస్య అమోఘ వాగ్భవతి. అందుకే చాలా మంది గురువుల దగ్గరికి, స్వాముల దగ్గరికి వెళ్తుంది, మీరు చెప్తే అది యథార్థం అవుతుంది, జరిగిపోతుంది, అందుకే ఆశీర్వదించండి మమ్మల్ని, అలా జరిగిపోతుంది. ఎందుకంటే అంటే వాళ్ళు సత్యాన్ని ఆచరిస్తుంటారు కాబట్టి, అటువంటి పరంపర ఉంది కాబట్టి ఈ రోజు వరకు మనం నిజంగా గురువుల దగ్గరికి, ఆ పండితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆశీర్వాదం కోసం వెళ్తూ ఉంటామంట. ఎందుకు? వాళ్ళు గత జన్మలో సత్యాన్ని ఆశించగా కొన్ని విషయాలు చాలా మటుకు శిష్ట వ్యక్తులు కాబట్టి, శిష్ట వ్యక్తి అని మనం చెప్పుకున్నాం పైన లక్షణాలు, ఇలాంటి లక్షణాలతో యుక్తమై ఉంటది కాబట్టి, అలాంటి లక్షణాలతో యుక్తమైన వ్యక్తి సత్యాన్ని ఆచరిస్తూ ఉంటారు కాబట్టి వారి యొక్క వాక్కు, వారి యొక్క శక్తి అమోఘంగా ఉంటుంది. అంటే వాళ్ళకు మీ స్థితి, మీ పరిస్థితి చూడగానే వాళ్ళకు ఏం చెప్పాలి, ఇలా చెప్పాలి అని తెలిసిపోతున్నమాట. అంటే నీలో ఉండే గుణగణాలను బట్టి వారు ఏం ఆశీర్వదించాలో అదే విధంగా ఆశ్రయించి వారికి మనం ప్రేరేపిస్తూ ఉంటామట. అంటే వారు ఏం చెప్తే అది జరిగిపోతూ ఉంటుంది. అందుకే జరగాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో, వదిలేయాల్సిన విషయాలు వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. కాబట్టి మొట్టమొదటిగా సత్యాన్ని ఆచరించడం వలన ఎటువంటి సిద్ధి కలుగుతుందంటే అది చెప్తున్నారు. సత్య ప్రతిష్ట, సత్యాచరణ ప్రతిష్ట యథార్థమైనప్పుడు క్రియా ఫలాశ్రయితం. క్రియ అనేది ఫలాన్ని ఆశ్రయించి ఉంటుంది. ఎల్లప్పుడూ ఏ క్రియ చేసినా వెంటనే అది ఫలాన్ని ఇస్తుంది అని చెప్పి మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇది మహర్షి పతంజలి దీని యొక్క సిద్ధి చెప్పి, సత్యాన్ని ఆచరించడం వల్ల మనకు ఏం చెప్తే, ఏ క్రియ చేస్తే అది పని సక్సెస్ అవుతుంది అంటే అది జరిగిపోతుంది, అది ఫలాన్ని ఇస్తుంది. నువ్వు ఏం చెప్పినా వాక్కు ద్వారా అది జరిగిపోతుంది. ఆ రకమైన శక్తి, అమోఘమైన శక్తి ఆ సత్యాన్ని ఆచరించే వ్యక్తికి ఫల ప్రాప్తి కలుగుతుంది చెప్పి ఇక్కడ కూడా చూసాము. నెక్స్ట్ సత్య, అహింస, సత్య, తర్వాత అస్థేయం. ఏంటి మూడోదేంటి? అస్థేయం, దొంగతనం చేయకుండా ఉంటాం. అంటే లేశం మాత్రం మనసులో కూడా ఆ ఇతరుల వస్తువును మనం తీసుకోవాలనే మనసులో కూడా భావించకూడదు అంట. ఒకవేళ మనసులో కూడా భావించి ఇతరుల వస్తువును మనసులో కావాలని కోరుకున్నప్పుడు అది అస్థేయం కింద వస్తుంది, అంటే దొంగతనం కిందకి వస్తుందంట. నువ్వు శారీరకంగా నువ్వు దొంగలించకపోయినా మనసులో కావాలని కోరుకుంటున్నావట. అంటే ఆ వస్తువు మన మీద అధికారం లేదో, మన కర్తృత్వం లేదో, దాన్ని మనసుతో కూడా మనం కావాలనుకోకూడదు. ఎందుకంటే మనసులో వచ్చిందో అది వాక్కు ద్వారా వస్తుంది, అది వాక్కులో వచ్చిందే క్రియ ద్వారా మనం చేసేస్తామంట. కాబట్టి మనసులో కూడా ఆ ఇతరుల వస్తువుని తీసుకొని భావన కలగకూడదు. అదే అందుకే దాన్ని అస్థేయం చెప్పాను. స్థేయ భావన ఉండకూడదు, అంటే అస్థేయం ఉండాలి. అట్లా అస్థేయాన్ని లేశ మాత్రం కూడా ఇతరుల వస్తువు తీసుకోకూడదు అనే భావన ఎవరికైతే ఉంటుందో, నా కష్టార్జితంతో, నా ప్రయత్నంతో, నా పురుషార్థం ఏది సంపాదించుకున్నాను, అదే నా స్వయం కృషితో చేసుకున్న సంపాదన, ధన ఐశ్వర్యం ఏతుందో దాంతో నేను భుజిస్తాను, దాంతో నేను జీవిస్తాను. అంతే ఇతరుల సొమ్ముని అన్యాయంగా, అర్థంగా ఎప్పుడు తీసుకోను, కావాలని కోరుకోను. అలా ఎవరైతే సంకల్పంగా యుక్తంగా ఉండే అదే విధంగా ఆచరిస్తారో, మంగళాచరణ చేస్తారో, మంగళమైన ఆచరణ చేస్తారో వారికి ఎటువంటి సిద్ధి కలుగుతుందంట అది చెప్తున్నాడు. అస్థేయ ప్రతిష్టాయం సర్వరత్నోపస్థానం. ఎవరైతే దొంగతనం చేయాలని భావన సంకల్పం చేసుకుని అదేవిధంగా ఆచరిస్తారో, వాళ్ళ స్వయం పురుషార్థంతో ప్రయత్నం చేస్తూ వాళ్ళ జీవన యాపన చేస్తూ ఉంటుందో వారికి ఎటువంటి సిద్ధి కలుగుతుందంట? అహింసా ప్రతిష్ట. అహింస యొక్క ప్రతిష్ట కలిగినప్పుడు, సిద్ధి కలిగినప్పుడు సర్వరత్నోపస్థానం. అటకి సర్వరత్నోపస్థానం అంటే అన్ని రకాల సకల వైభవాలను కూడా పరమాత్మ ప్రసాదిస్తా అంట. అంటే సకల వజ్ర వైడూర్యాలను కూడా అతనికి అందుతాయన్నమాట. కాలాంతరంలో నువ్వు అలాగా నువ్వు సత్య సంకల్పం చేసుకున్నావు అనుకోండి, ఆ సత్య సంకల్పం చేసినప్పుడు నిజంగా అదే విధంగా ఆచరిస్తావు. అటువంటి ఆచరణ చేసిన వ్యక్తికి ఎటువంటి కొరత ఉండదు. సర్వరత్నోపస్థానం, అన్ని రకాల, అన్ని వైపుల నుంచి అన్ని రత్నాలు అంటే వజ్ర వైడూర్యాలను కూడా అతని దగ్గరికి వచ్చేస్తాయన్నమాట. నిజంగా ఆ విధంగా నువ్వు దొంగతనం చేయాలని బాగా లేశ మాత్రం లేకుండా ఉంటే పరమాత్మ నీకు అన్ని రకముల రత్నాలను, నీకు అన్ని రకాల సకల భోగ ఐశ్వర్యం, ధన సంపత్తి నీకు చేకూరుస్తాడు. చూడండి, ఇది సిద్ధి.
అట నిజంగా వాస్తవంగా మనం అలా ఆచరిస్తే అటువంటి మంగళ ఆచరణ షష్ఠి వ్యక్తులు ఆచరణ మనం ఆచరిస్తేనా ఇటువంటి సిద్ధి కలుగుతుందంట. ఇది వాస్తవంగా యథార్థంగా ఋషి మహర్షులు మన వేదన చెప్పబడినటువంటి ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం అంట. అంటే ఋషుల ద్వారా చెప్పబడిన ప్రమాణం అంట, ప్రామాణికమైంది. కాబట్టి దొంగతనం చేయాలనే భావన ఎప్పుడైతే లేదో వారికి ఏం కలుగుతుంది, ఎటువంటి సిద్ధి కలుగుతుందా, సర్వరత్నోపస్థానం, అన్ని రకాల రత్న వజ్ర వైద్యుల్ని ఉపస్థానం అవుతాయి, అంటే వారి దగ్గరికి వస్తాయి. అంటే సంపత్తి, సకల సంపత్తి అంతా కూడా అతనికి వస్తుంది. ఎటువంటి కొరత అనేది ఆయన దగ్గర ఉండదు. సకల భోగ భాగ్యాలు పరమాత్మ ప్రసాదిస్తాడు. అటువంటి సిద్ధి ఇతనికి కలుగుతుంది. సో అహింస ఆచరించే వైరత్యం కలుగుతుంది, సత్యాన్ని ఆచరించడం అమోఘమైన శక్తి కలుగుతుంది. అలాగే సత్య అహింస సత్య అస్తేని ఆచరించడం వలన సర్వరత్నోపస్థానం, అన్ని రకాల ఐశ్వర్యాలు, అన్ని రకాల సంపత్తి అతనికి కలుగుతుంది అని చెప్పి మనం చూసాం. నెక్స్ట్ బ్రహ్మచర్య ప్రతిష్టాయాం, నాలుగోదంటే బ్రహ్మచర్యం అని చెప్పాడు. బ్రహ్మచర్యం ఆచరించడం వలన, బ్రహ్మచర్యం యొక్క మంగళాచరించడం వల్ల ఎటువంటి సిద్ధి కలుగుతుంది, బ్రహ్మచర్య ప్రతిష్టాయం వీర్య లాభ. బ్రహ్మచర్యాన్ని ఆచరించడం ఏం కలుగుతుంది, వీర్య లాభం, అంటే ఉత్సాహం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. అంటే ఏ పని చేయాలన్నా నీలో ఎటువంటి సాహసికమైన పనులు చేయాలన్నా నువ్వు చేయగలుగుతావు. అంటే ధైర్యం అటువంటి ఉత్సాహం, వీర్యం అంటే ఉత్సాహం, ధైర్యం, ఆనందం కలుగుతాయన్నమాట. అంటే సమస్త క్రియాకలాపాలు చేయడానికి శక్తి సామర్థ్యం కలుగుతుంది. అందుకే బ్రహ్మచర్య ప్రతిష్టాయం వీర్య లాభ, అంటే వీర్య లాభం అంటే ఉత్సాహం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, సమస్త క్రియాకలాపం చేసే శక్తి సామర్థ్యం కలుగుతుంది. కాబట్టి అటువంటి శక్తి సామర్థ్యం ఉన్న, సమస్త పనులు చేసే శక్తి సామర్థ్యం ఉన్నప్పుడు అన్ని మనకు విజయవంతంగానే ఉంటాయి. అన్ని పనులు టయానికి సక్రమంగా చేసుకుంటాం అనుకోండి, ఉత్సాహంగా చేసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఆ శక్తి సామర్థ్యం చేసినప్పుడు అన్ని మంచిగా చేస్తాం కాబట్టి దాని యొక్క ఫలం కూడా మంచిగానే ఉంటుంది. కాబట్టి బ్రహ్మచర్యాన్ని ఆచరించడం అనేది వీర్య లాభం, అంటే ఉత్సాహం, సంతోషం, ఆనందం, లాభం కలుగుతుంది అని చెప్పి ఇది ఒక సిద్ధి చెప్పుకున్నాం. నెక్స్ట్ 5వ నియమం ఏంటి, అహింస సత్యం, అహింస సత్యము అస్తేయము బ్రహ్మచర్యము, లాస్ట్ అపరిగ్రహము. పరిగ్రహ వృత్తి ఉండకూడదు. చెప్పేది వాళ్ళు శిష్ట వ్యక్తులైన కుంభి ధాన్యం ఉంటుంది, అంటే ఒక నెలకు సరిపడు, ఒక 10 రోజులకు సరిపడిన ధాన్యం ఏకత్రీకృతం చేసుకుంటారు అంటే వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. అనవసరంగా ఎక్కువగా పరిగ్రహం చేసుకోమంట, అనవసరంగా ఎక్కువగా ఆలోచించామంట. సంవత్సరం సరిపడు, 10 ఏళ్ళకు సరిపడినంత, లేదా జన్మాలు సరిపడినంత మనం ధనాన్ని పోగు చేస్తూ ఉంటాం అంట. దానికోసం రాత్రి పనులు కష్టపడుతుంటాం, కానీ లాస్ట్ వచ్చేసరికి అంత సంపాదించి ఏం తినకుండా వెళ్ళిపోతూ ఉంటామంట. కాబట్టి మనం అలా ఉండాలి. ఎక్కువ పరిగ్రహ వృత్తి ఉండకూడదు, ఎక్కువగా సంపాదించుకునే వృత్తి ఉండకూడదు, ఎక్కువగా దాచిపెట్టుకునే గుణం ఉండకూడదు. ఎంతైతే జీవనం కొనసాగించడానికి అవసరమో అంతే దాన్ని పరిగ్రహం పెట్టుకోవాలి. ఎక్కువ పరిగ్రహం పెట్టుకునే దాంట్లో చెప్పుకునేదా, ఎక్కువ పరిగ్రహం చేసినా ఎక్కువ సంపాదించడం అవుతుంది, దాన్ని రక్షించడంలో దాన్ని నాశనం అయిపోతుందని చెప్పి ఏదో ఒక బాధ ఉంటుందన్నమాట. రక్షించింది, సంపాదించింది రక్షించడంలో, రక్షించింది స్థిరంగా ఉంచుకోవడంలో, ఉంచింది మరి శాశ్వతంగా ఉంటుందో లేదో నష్టం అవుతుంది మళ్ళీ బాధపడటము, అలాగా ఏదో ఒక రకంగా నష్టం కావడానికి సంభావన ఉంటుందన్నమాట. కాబట్టి ఎక్కువ పరిగ్రహం ఉన్నా మనిషికి టెన్షన్, ఎక్కువగా ఆందోళన ఉంటుంది, ఆలోచన ఉంటుంది దాని పట్ల, అది ఎలా ఏ విధంగా అని చెప్పి ఈ యొక్క మనసంతా ఎప్పుడు ఒకవైపు అదే పరిగ్రహ వృత్తి, ధన ధాన్యాల మీద, ఐశ్వర్యం మీద మనకు అదే ఆలోచన విచారం ఉంటుంది. కాబట్టి ఎక్కువ పరిగ్రహ వృత్తి కూడా ఉండదు. పరిగ్రహ వృత్తి వలన మనకు మనసు అశాంతి కలుగుతుంది. కాబట్టి పరిగ్రహ వృత్తి కూడా ఉండకూడదు. సో అలాంటి పరిగ్రహ వృత్తి లేకుండా సామాన్యంగా జీవనానికి సరిపడు పదార్థాలు, ద్రవ్యాలతో అయితే జీవన వ్యాపనం కొనసాగిస్తుంటే వారికి ఎటువంటి సిద్ధి కలుగుతుంది అంటే అది చెప్తున్నమాట. అపరిగ్రహ స్థైర్యే జన్మ కథంత సంబోధ. ఏంటి అపరిగ్రహం, నీకు ఎక్కువ ఆలోచన అంటే లోపల ఏది లేదండి. నీకు జీవనం కొనసాగించి ఎంతైతే అవసరమో అంతే పదార్థాలతో, అంతే ద్రవ్యాలతో, అంతే ధనం ఐశ్వర్యాలతో యుక్తమై అదేవిధంగా ఆలోచనలు విచారాలతో కూడా ఎంతైతే అవసరమో ఆత్మ కళ్యాణం కోసం ఏవైతే విషయాలు గ్రహించాలో అవే విషయాలు గ్రహిస్తూ మిగిలిన అనావశ్యకమైన విషయాలు కానీ, అనావశ్యకమైన వార్తాలాపం కానీ, ఇంకా అనావశ్యకమైనటువంటి పదార్థాలు, ద్రవ్యాలు కానీ ఎటువంటి సంపర్కం ఉండాలి. పరిగ్రహం అన్ని వైపుల నుంచి పరిగ్రహం, వస్తువు పట్ల, వ్యక్తి పట్ల, విచారం పట్ల పరిగ్రహ వృత్తి. ఆత్మ కళ్యాణానికి ఏదైతే అవసరమో అదే విషయాన్ని గ్రహించడం, అనవసరమైంది అది వస్తువుగా, ద్రవ్యం కావచ్చు, పదార్థం కావచ్చు, వ్యక్తి విశేషం కావచ్చు, విచారాలు కావచ్చు, అవి తొలగించుకోవడం. కానీ అపరిగ్రహ వృత్తి, పరిగ్రహ వృత్తి ఉండకుండా అపరిగ్రహ వృత్తి ఏదైతే ఉంటుందో వారికి ఏ సిద్ధి కలుగుతుంది, జన్మ కథంత సంబోధ. అంటే ఈ జన్మ ఎందుకు కలిగింది, గత జన్మలో ఎటువంటి స్థితి ఉండేది, నాలో ఎటువంటి సంస్కారాలు ఉన్నాయి, అట్లా నీ గురించి నీకు తెలుస్తుందండి. అంటే ఈ జన్మ ఎందుకు కలిగింది, నేను ఈ జన్మలో ఏం చేస్తున్నాను, నేను చేసిన పుణ్యకర్మలు ఏంటి, నేను చేసిన పాపకర్మలు ఏంటి, నేను వర్తమానం ఏం చేస్తున్నాను, గత జన్మలో ఏం చేశాను, గత జన్మ ఏం చేసి నాకు ఇలాంటి జన్మ కలిగింది
కాబట్టి నీలో ఉండే సంస్కారాలు అంటే నేను ఎవరిని, నేను ఎందుకు వచ్చాను, ఏం చేస్తున్నాను, ఈ సంసారం అంటే, ఈ బ్రహ్మాండం అంటే ఏమిటి, ఈ పరమాత్మ అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, ఇటువంటి విషయాల పట్ల నీకు ఒక ఆధ్యాత్మిక చింతన చేసుకునే శక్తి నీలో కలుగుతుంది. ఈ పరిగ్రహ వృత్తి ఉందనుకోండి, ఎల్లప్పుడూ ఆ విషయాల మీద మన మనసు ఆకట్టుకుంటుంది. కాబట్టి ఇటువంటి విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు మనకు బోధపడమన్నమాట. ఎప్పుడైతే అపరిగ్రహ వృత్తి మనలో కలిగిందో, అపరిగ్రహ సిద్ధి కలిగిందో, సమస్త విషయాల పట్ల పరిగ్రహ వృత్తి కలిగిందో, అది సమస్త విషయాల పట్ల, విషయ వాసన కావచ్చు, వస్తువు కావచ్చు, పదార్థం కావచ్చు, దాని ఐశ్వర్యం కావచ్చు, వ్యక్తుల పట్ల మమకారం కూడా కావచ్చు, వాటిని తొలగించుకోవాలి అంతే. ఒక వ్యవస్థ ఉంది, దానికి కూడా ఒక వ్యవస్థ అయిపోయిన తర్వాత, ఒక బాధ్యత అయిపోయిన తర్వాత అన్ని విషయాలను త్యాగం చేసుకుని పరిగ్రహ వృత్తితో ఎవరైతే ఉంటారో, సమస్త విషయాల పట్ల, సమస్త పదార్థాల పట్ల, సమస్త వ్యక్తుల పట్ల పరిగ్రహంగా ఉండే ఆత్మ కళ్యాణం కోసం చింతన చేస్తుంటారో, వారికి జన్మ కతంత సంబోధ, వారికి గత జన్మలో ఏంటి, నేను ఏంటి, ఎవరిని, ఏ రకంగా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, ఏ విధంగా ఉన్నాను, ఈ సంసారం అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, అసలు నేను ఏం చేస్తున్నాను, ఇంతవరకు ఏం చేశాను, ఇంకా ఏం చేయాలి, ఏం చేయకూడదు, అలాంటి వివేకము, ఆ జన్మ గురించి, జన్మ రహస్యం గురించి, నేనేంటి, ఇంకా ఇతరులు ఎలా ఉన్నారు, అన్ని విషయాల్లో నువ్వు ఆధ్యాత్మికంగా ఆలోచించే శక్తి సామర్థ్యం నీలో కలుగుతుంది. ఈ జన్మ విషయంలో, ఇతరుల యొక్క జన్మ గురించి, ఈ సృష్టి బ్రహ్మాండం చూసి ఆత్మ పరమాత్మ విషయంలో నీకు వైరాగ్యము, అంటే ఆ పరమాత్మ పొందడం కోసం నీలో ఉండే సంస్కారం చూసి ఏవైతే దుర్గుణాలు, దుర్వ్యసనాలను వాటిని దూరం చేసుకునే శక్తి సామర్థ్యం, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక చింతనలో ఉత్పన్నమవుతుంది. ఇవి పరిగ్రహ వృత్తి ఉన్నంతసేపు ఈ ఆధ్యాత్మిక విషయాల పట్ల మనకు బోధపడు. ఎందుకు పరిగ్రహ వృత్తి ఉంటే అక్కడ రాగం ఉంటుంది. మనం చెప్పుకున్న ముందు అధ్యాయంలో రాగం ఉన్నంతసేపు ధ్యానం ఉండదు. రాగోపహతి ధ్యానం. నీలో రాగం ఎప్పుడు తొలగిపోతున్నప్పుడే ధ్యానం కలుగుతుంది. అంటే ధ్యానం అంటే పరమాత్మ పట్ల ప్రీతి అనురాగం కలుగుతున్నాం అంట. అప్పుడే ఇటువంటి విషయాలు మనకు బోధపడతాయి. అందుకే సో పరిగ్రహ వృత్తి అంటే అక్కడ ఆకాంక్ష, కోరిక ఉంది కాబట్టి, వాటి పట్ల రాగం ఉంది, మోహం ఉంది కాబట్టి మనం అటువైపు మన మనసు ఉంటుంది. కానీ వాటి రాగోపశాంతి, రాగానికి ఉపశాంతి ఎప్పుడు కలుగుతుంది, మనం వాటి దోష దర్శనం చూసినప్పుడే ఉపశాంతి కలుగుతుందని చెప్పి మనం ముందు అధ్యాయాలు చెప్పుకున్నాం. కాబట్టి రాగోపశాంతి కలగాలి అంటే మనం ఆ రకంగా ప్రయత్నం చేయాలి. కాబట్టి అపరిగ్రహ వృత్తి ఎప్పుడైతే మనకు సిద్ధిస్తుందో, అటువంటి మంగళ ఆచరణ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఎటో సిద్ధి కలుగుతుందంటే జన్మ కథంత సంబోధ, జన్మ రహస్యం మనకు తెలుస్తుంది అని చెప్పి ఈ 5 యమాలను ఆచరించడం వలన, మంగళాచరణ చేయడం వలన ఇటువంటి సిద్ధులు కలుగుతాయి. ఏం చెప్పాము, అహింసను ఆచరించడం వలన ఆ సమస్త ప్రాణుల పట్ల వైరభావం తొలగిపోతుంది, విరోధ భావం తొలగిపోతుంది. అదేవిధంగా సత్యాన్ని ఆచరించడం వలన నువ్వు ఏ కర్మ చేస్తే, ఏ క్రియ చేస్తే అది ఫలాన్ని ఇస్తుంది. నువ్వు ఏం చెప్పినా అది సత్యం అవుతుంది. అటువంటి అమోఘ వాక్ శక్తి నీలో కలుగుతుంది. సత్య ప్రతిష్ట వలన ఈ సిద్ధి కలుగుతుంది. అదేవిధంగా అస్థేయని ఆచరించడం వలన, అంటే స్థేయ బుద్ధి తొలగించుకోవడం వలన ఎటువంటి సిద్ధి కలుగుతుందంటే సర్వరత్నోపస్థానం, సమస్త వజ్ర వైడూర్యాలు, సమస్త ధన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని 3వ సిద్ధికి చెప్పుకున్నాము. 4వది బ్రహ్మచర్యాన్ని ఆచరించడం వీర్య లాభం కలుగుతుంది. అంటే సమస్త కర్మలు చేయడానికి, ఎటువంటి కర్మలు చేయడానికైనా ఉత్సాహం, ధైర్యంతో పనిచేస్తాము. అటువంటి శక్తి, తేజస్సు కలుగుతుంది బ్రహ్మచర్యం పాటించడం వలన. అలాగే అపరిగ్రహాన్ని ఆచరించడం వలన మనకు జన్మ కథంత సంబోధం, జన్మ రహస్యం తెలుస్తుంది అని చెప్పి ఈ రకంగా సిద్ధి కలుగుతుంది. ఇది ఫల ప్రదర్శనం మనకు ప్రత్యక్షం కలుగుతుంది. ఋషి ద్వారా చూస్తున్నాం, లోకంలో చూస్తాం. సామాన్య ఏ కర్మలు చేసినా ఆ కర్మకు ఫలితం వెంటనే కనిపిస్తూ ఉంటుంది. అటువంటిది ఇంకా కొంచెం లోతుకి వెళ్ళి మహర్షి పతంజలి కూడా చెప్పారు, ఇక్కడ ఇలా ఆచరించడం వల్ల ఇటువంటి సిద్ధి మనకు కలుగుతుందని చెప్పి ఇక్కడ యోగదర్శనంలో ప్రతిపాదించిన సిద్ధి గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఇవి 5 యమాలను ఆచరించాలి. ఇవి మంగళాచరణం, శిష్టులు ఆచరించే ఆచరణం. ఇంకేంటి, యమ నియమాలు కూడా ఉన్నాయి. యమాలు ఏ విధంగా అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యం, అపరిగ్రహం వీటిని యమాలు అంటాము. ఈ యమాలు 5 ఉన్నాయో అలాగే నియమాలు కూడా 5 ఉన్నాయి. నియమాలు కూడా 5 ఉన్నాయి. ఓకేనా? అవేంటి నియమాలు? శౌచము, సంతోషము, తపము, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము. తపస్వాధ్యాయ, ఈశ్వర, తపం, శౌచ, సంతోష, తపస్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానము. ఈ 5 రకాల నియమాలు ఉన్నాయండి. ఓకేనా? శౌచం ఒకటి, తపము, సంతోషము, శౌచ, సంతోష, తప, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన నియమాలు. స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం, ఈ 5 నియమాలు. ఓకేనా? ఈ 5 నియమాలు కూడా ఆచరణ ఎటువంటి సిద్ధి కలుగుతుందో అది కూడా చెప్పారు ఇక్కడ. 5 యమాలను ఆచరించడం వలన 5 సిద్ధులు కలిగాయి. అదే విధంగా 5 నియమాలను ఆచరించడం వల్ల ఎటువంటి సిద్ధి కలుగుతుంది అది ఇక్కడ చెప్పబోతున్నాం. చూడండి, అందులో మొట్టమొదటిది శౌచత్వాత్, అంటే శౌచాన్ని, అంటే శౌచం అంటే బాహ్య శుద్ధి, ఆంతరిక శుద్ధి అండి. శుద్ధి అంటే శౌచం అంటే శుద్ధి అని అర్థం. శుచిత, శుభ్రత, పవిత్రత. అది
ఆంతరిక శుద్ధి బాహ్య శుద్ధి ఉండాలి. బాహ్య శుద్ధి కూడా ఉండాలి, ఆంతరిక శుద్ధి కూడా ఉండాలి, రెండు ఉండాలన్నమాట. అటువంటి బాహ్య శుద్ధి ఆంతరిక శుద్ధి ఆచరించడం వలన, మంగళాచరించడం వలన ఎటువంటి సిద్ధి కలుగుతుంది? శౌచాత్ స్వాంగ జుగుప్స, స్వాంగ జుగుప్స పరైది అసంసర్గ. అంటే నీ శరీరం పట్ల నీకు ఘృణ కలుగుతుందండి. ఎందుకంటే ఈ శరీరము ఎప్పుడు కూడా అశుద్ధిగానే ఉంటుంది. ఎంత శుద్ధం చేసినా కూడా ఎప్పుడు అశుద్ధిగా కలిగిస్తున్నమాట. ఒక రోజు మనం స్నానం చేయకపోతే ఏమవుతుంది? అది బేచైనిగా ఉంటుంది, చాలా తక్లీఫ్ గా ఉంటుంది. అంటే మనకు ఏంటంటే మనశ్శాంతి ఉన్నమాట, ఏదో ఒకటి మనసు బరువుగా అయినట్టుగా బాధగా ఉంటున్నమాట. మొత్తానికి ఆ శుద్ధి లేకపోతే ఏమవుతుంటే మనసు స్థిరంగా శాంతంగా ఉండదు. కాబట్టి నీ శరీరం పట్ల నీకు ఘృణ కలుగుతున్నమాట. రోజు నువ్వు శరీరం చూస్తూ ఉంటేనా, ఏంటి ఈ శరీరం ఎంత వేసినా ఇంతేనా అని నీకు ఆ మనసులో వైరాగ్యం కలుగుతున్నమాట. కాబట్టి శౌచాది నిరంతరం శుచి పట్లను ప్రయత్నం చేయడం వలన నీ శరీరం పట్ల నీకే వైరాగ్యం కలుగుతుంది. అంటే జుగుప్స కలుగుతుంది, అంటే ఘృణ భావన కలుగుతుంది. ఏంటి ఇది ఎంత చేసినా అలాగే ఉంటుంది, అంటే ఇది ఈ శరీరం ఉన్నంతసేపు నాకు ఇలాంటి స్థితి ఉంటుంది, నేను ఎప్పుడుగా పవిత్రంగా ఉండలేను, నా మనసు నిర్మలంగా ఉంచుకోలేను. కాబట్టి ఈ శరీరం తొలగించుకోవడం కోసం నేను ప్రయత్నం చేయాలి. అంటే ముక్తి కోసం పరమాత్మను ప్రయత్నించాలి. ఈ జన్మ ఉన్నంతసేపు ఈ అపవిత్రత అనేది ఉంటూనే ఉంటుంది. ప్రయత్నించాలని ఆలోచన నీలో కలుగుతుంది. కాబట్టి స్వాంగ జుగుప్స, నీ అంగాల పట్ల నీకే ఘృణ కలుగుతుంది. ఇంకా పరైద అసంసర్గ, ఇతరుల శరీరం పట్ల ఘృణ కలుగుతుంది. ఇప్పుడు ఇతరుల శరీరం పట్ల ఆకర్షణ ఏ విధంగా ఉంటుందో, పురుషుల పట్ల స్త్రీలకు పురుషుల పట్ల ఏ విధంగా ఆకర్షణ ఉంటుందో అట్లా ఇతరుల శరీరం పట్ల నీకు ఘృణా భావన కలుగుతుంది. ఇవన్నీ నశ్వరమైనటువంటి శాశ్వతమైనటువంటి కావు, తాత్కాలిక సుఖాన్ని ఇచ్చేటువంటి. కానీ శరీరం పట్ల కూడా ఆకర్షణ అనేది ఉండకూడదు అని చెప్పి నువ్వు శౌచాన్ని ఆచరించడం వలన, మంగళాచరణ చేయడం వలన నీకు నీ అంగాల పట్ల జుగుప్స కలుగుతుంది అది చెప్పాడు. తర్వాత తపస్సు ద్వారా ఏం కలుగుతుంది అది చెప్తున్నాడు. సత్వశుద్ధి, సౌమనస్య, ఏకాగ్ర, ఇంద్రియ జయ, ఆత్మదర్శన యోగ్యత్వానిచ. తపస్సు వల్ల ఏం కలుగుతుంది అంటే ముందుగా అసంస దానికి ఒక శుద్ధి చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సత్వశుద్ధి, అంటే సత్వశుద్ధి కలుగుతుంది. అంటే నీకు బుద్ధి సత్వంగా సాత్వికంగా మారిపోతుంది. సత్వశుద్ధి, సౌమనస్యం శాంతి కలుగుతున్నమాట. సౌమనస్యం ఏకాగ్రత, అంటే ఏకాగ్రత కలిగి ఉంటుంది. మనసు స్థిరంగా స్థిమితంగా ఎక్కువ విషయంలో లీనమై ఉంటుంది. ఏకాగ్రత, ఇంద్రియ జయ. తర్వాత నీ మనసులో ఉండే నీలో ఉండే ఇంద్రియాలు కూడా నీ ఆధీనంలో ఉంటాయి. ఇంద్రియజయం కలుగుతుంది అన్నమాట. ఎప్పుడైతే ఇంద్రియజయం కలుగుతుందో, నీ మనసు ఏకాగ్రంగా ఉందో, ఇంద్రియ జయత్వం ఉంది, అంటే సమస్త ఇంద్రియాలు నీ ఆధీనంలో ఉన్నాయో అప్పుడు ఏమవుతుంది? ఆత్మదర్శన యోగ్యత్వానిచ, నీలో ఆత్మను పొందడానికి యోగ్యత కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఆత్మదర్శన యోగ్యత్వానిచ, ఆత్మదర్శనం పొందడం కోసం నీలో యోగ్యత కలుగుతుంది అని చెప్పి చెప్పుకున్నాం. తర్వాత సంతోషం జరుగుతుంది. సంతోష అనుత్తమ సుఖలాభ, ఉన్నంతలో మన కష్టాలు ఏదైతే ఫలం వచ్చిందో ఆ ఫలం సంతోషం ఉండటం వల్ల ఏమవుతుంది? అనంత సుఖలాభం కలుగుతుందన్నమాట. ఇక్కడ ఒక శ్లోకం కూడా ఇవ్వబడింది అక్కడ వ్యాస భాష్యంలో. యచ్చ కామసుఖంలోకే యచ్చ, మన ముందుకు చెప్పుకున్నాం. అంటే సంసారంలో ఉండే సుఖాలు ఏవైతే ఉన్నాయో, సంసారంలో ఐశ్వర్య సిద్ధి వల్ల సుఖాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తృష్ణాక్షయ సుఖస్య నా షోడశ కలాం అర్హతి అని చెప్పి ఇక్కడ, అంటే 16వ వంతు కూడా సుఖాన్ని నీలో తృష్ణ, కోరిక, ఆకాంక్ష వాటిని త్యాగం చేయడం వల్ల ఎంత సుఖం వస్తుందో, ఇవన్నీ ఏదైతే కామసుఖం ఏదైతే ఉందో, ఐశ్వర్య సుఖం, దివ్యమైన ఐశ్వర్య సుఖం అవుతుందో అవన్నీ కూడా ఇవి సంతోషాత్ అనుత్తమ సుఖలాభ, సంతోషంతో ఉన్నంత సంతోషమైన త్యాగం చేయడంలో వచ్చే సంతోషం సుఖంలో ఇది ఒక 16వ వంతు కూడా లేవు. ఈ సంసారంలో సుఖాలు, దివ్యమైన సుఖాలు, ఐశ్వర్య సుఖం కావచ్చు, అదేవిధంగా కామనా సుఖం కావచ్చు, ఏ సుఖమైనా కూడా ఇవన్నీ కూడా సంతోష అనుత్తమ సుఖలాభ. అంటే త్యాగం, అంటే కోరికను అంటే త్యాగం చేయడం వల్ల, ఆశను వదిలించుకోవడం వల్ల వచ్చే సుఖంలో వచ్చే ఆనందము అది ఒక 16వ వంతు కూడా లేదు 100కి అని చెప్పి అక్కడ ఆ రకంగా వ్యాస భాషను చెప్పబడింది. అంటే ఉన్నందుకు సంతోషపడాలి, ఎక్కువగా ఆశపడకూడదు. అంటే ఇటువంటి సిద్ధి కలుగుతుంది సంతోషం వలన. తపస్సు వలన ఇక్కడ ఇంకోటి ఏమి ఇచ్చారంటే కాయేంద్రియ సిద్ధి అశుద్ధి క్షయ తపస. ఇప్పుడు తపస్సు చేయడం వలన అశుద్ధి క్షయ, తపస్సు చేయడం వలన అశుద్ధి అనేది క్షయం అవుతుంది, నష్టం అయిపోతుంది. మనలో ఉండే అశుద్ధి అనేది క్షయం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? కాయేంద్రియ సిద్ధి అశుద్ధి క్షయ తపస. ఇప్పుడు తపస్సు చేయడం వలన ఆ ఇంద్రియాలు ఏవైతే దోషాలు అవన్నీ తొలగిపోవడం వలన
కాయేంద్రియ సిద్ధి అంటే ఆ శరీరంలో ఇంద్రియాల్లో అవి ఇంకా శక్తివంతంగా తయారవుతాయి. మన శరీరం కూడా శక్తివంతంగా తయారవుతుంది, ఊర్జావంతంగా తయారవుతుంది. ఇంద్రియాలు అన్ని సక్రియంగా ఇంద్రియాలన్నీ కూడా సక్రియంగా ఉంటాయన్నమాట. అటువంటి శక్తి సామర్థ్యము కలుగుతుంది తపస్సు చేయడం వలన. ఇంద్రియ సిద్ధి కలుగుతుంది, కాయ సిద్ధి కలుగుతుంది. అంటే శరీరంలో శక్తి సామర్థ్యం కూడా వృద్ధి చెందుతాయి. ఇది తపస్సు వల్ల కలిగే సిద్ధి. నెక్స్ట్ వచ్చేసి స్వాధ్యాయం చేయడం వల్ల ఎటువంటి సిద్ధి కలుగుతుంది? శోచ సంతోష తపహ స్వాధ్యాయం కదా నాలుగోది. స్వాధ్యాయం చేయడం వల్ల ఎటువంటి సిద్ధి కలుగుతుంది? ఎటువంటి సిద్ధి కలుగుతుందంటే స్వాధ్యాయాత్ ఇష్ట దేవతా సంప్రయోగ. స్వాధ్యాయం చేయడం వలన ఇష్ట దేవత యొక్క సంప్రయోగం కలుగుతుంది. అంటే మన ప్రతి నిత్యం స్వాధ్యాయం నిరంతరంగా గురు సాన్నిధ్యంలో గురు సంపర్కంలో ఉంటే ఏమవుతుంది? ఇష్ట దేవతలు అంటే గురువులో సంపర్కం కలుగుతుంది. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు మన దగ్గరికి రావడం అనేది కలుగుతూ ఉంటుంది అన్నమాట. ఇటువంటి స్థితి కలుగుతుంది. అలాగే లాస్ట్ ఏంటి? సమాధి సిద్ధి ఈశ్వర ప్రణిధానాత్. అంతిమ సిద్ధి నియమం ఏంటి? ఈశ్వర ప్రణిధానం. ఈశ్వర ప్రణిధానం చేయడం ఏం కలుగుతుంది? సమాధి సిద్ధి. అంటే ఈశ్వర సిద్ధి అంటే ఈశ్వర ప్రాప్తి కోసం సమాధి, ఆత్మ సంప్రజాత సమాధి కానీ అసంప్రజాత సమాధి కానీ అటువంటి యోగ్యత కలుగుతుంది. అంటే ఈ నియమాలను ఆచరించడం వలన ఏమవుతుందంటే మనకు సమాధి సిద్ధి కలుగుతుంది. ఈశ్వర ప్రణిధానాత్ సమాధి సిద్ధి భవతి, సమాధి సిద్ధి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. ఈ రకంగా నియమాలను కూడా ఆచరించడం వలన ఇటువంటి లక్షణాలు మనకు ఉత్పన్నమవుతాయని చెప్పి ప్రత్యక్షంగా యోగదర్శనంలో ప్రతిపాదించిన విషయాన్ని మనం చెప్పుకున్నాం. అలాగే శృతి తశ్చ, శృతిలో కూడా చెప్పబడింది అన్నమాట. శృతిలో కూడా చెప్పబడింది. కేవలము యోగదర్శనంలో కాకుండా వేదంలో కూడా వీటి యొక్క ఫలసిద్ధి ఇలా ఉంటుందని చెప్పి ఇక్కడ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది అన్నమాట. ఏంటంటే చూడండి, ఇక్కడ ఇది ఇంతవరకు ఏ సిద్ధి చెప్పాం కదా, ఇందులో యొక్క సందేహం ఉందండి? ఇప్పుడు చెప్పిన దాంట్లో సందేహం ఉందా? చూడండి, కొంచెం ఉంది, చెప్పేస్తాను. ఇక్కడ మనం యోగదర్శనంలో ప్రతిపాదించిన సిద్ధుల వలన ఆచరించడం వలన అహింస 5 నియమాలను ఆచరించేటువంటి సిద్ధి కలుగుతుంది చెప్పుకున్నామట. ఇంద్రియ సిద్ధి కలుగుతుంది, కాయ సిద్ధి కలుగుతుంది, అనుత్త సుఖలాభం కలుగుతుంది, ఇష్టదేవత సంపర్కం కలుగుతుంది. ఇవన్నీ మనం చెప్పుకున్నామట. అలాగే ఈ విషయాన్ని శృతి విధానాత్ కల్వపి, అంటే శృతిలో చెప్పబడేటువంటి వేద చెప్పబడే విషయాలను కూడా మనకు ప్రత్యక్షంగా ఉన్నాయి. అంటే కేవలం ఇది యోగదర్శి ఋషి ద్వారా చెప్పబడింది కాకుండా ఈశ్వర ద్వారా ప్రత్యక్షమైన వేదం ద్వారా కూడా చెప్పబడింది. అంటే ఇలా అహింసను ఆచరించడం వలన, బ్రహ్మచర్యాన్ని ఆచరించడం వలన, సత్యాన్ని ఆచరించడం వలన, అపరిగ్రహాన్ని ఆచరించడం వలన, హస్తేని ఆచరించడం వలన, అలాగే నియమాలను ఆచరించడం ఏమవుతుంది? మనకు ఫల ప్రాప్తి కలుగుతుంది, ఫల ప్రాప్తి అనివార్యం కలుగుతుంది అనే విషయాన్ని మనకు ఈ వేదంలో చెప్పిన మంత్రాల ద్వారా చెప్పబడుతున్నాయి. చూడండి, అందులో శృతి విధానాత్ ఖల్వపి మిత్రస్య చక్షుష సర్వాణి భూతాన్ని సమీక్షంతాం. మిత్రస్య చక్షుష సర్వాణి భూతాన్ని సమీక్షంతాం అంటే ప్రతి ప్రాణిని, సమస్త ప్రాణిని మిత్రుడికి దృష్టితో చూడాలన్నమాట. మన కళ్ళతో మిత్రభావంతో చూడాలన్నమాట. అలాగే అంటే సమస్త ప్రాణులు కూడా మనం అలా చూడాలి. మనం కూడా మిత్రస్య అహం, సైడ్ మార్చండి, మిత్రస్య అహం చక్షుషా సర్వాణి భూతాన్ని సమీక్షే. నేను కూడా అంటే ఇతర సమస్త ప్రాణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సమస్త ప్రాణుల పట్ల, ఇతర ప్రాణుల పట్ల మిత్ర దృష్టితో చూడాలి. అలాగే మిత్రస్య అహం చక్షుషా సర్వాణి భూతాన్ని సమీక్షే. నేను కూడా సమస్త మిత్రుల పట్ల, సమస్త ప్రాణుల పట్ల, కేవలం వ్యక్తుల పట్లే కాదు, పశు పక్షుల పట్ల కూడా నాకు మిత్రతా దృష్టితో, మిత్ర భావంతో చూడాలి. ఇదేంటి? అలా చూడటం వల్ల అహింసా సిద్ధి కలుగుతుందన్నమాట. ఇప్పుడు పరస్పరం ప్రతి ప్రాణుల పట్ల మిత్రతా భావన ఉందనుకోండి, ఏమవుతుంది? అహింస పట్ల మనకు ప్రేమానురాగం కలుగుతామన్నమాట, పరస్పరం ప్రీతి అనురాగం కలుగుతుందన్నమాట. కాబట్టి ఈ స్థితి కలుగుతుంది. మిత్రస్య అహం చక్షుష సర్వాణి భూతాన్ని సమీక్షే, ఇటువంటి స్థితి కలుగుతుంది. ఓకేనా? సో ఇది అహింసాకు విషయంలో చెప్పబడింది. నెక్స్ట్ వచ్చేసి తయోర్ యత్ సత్యం యతదత్ రిజీయః తద్ ఇత్ సోమవతి. ఏంటండి? హలో, వినిపిస్తుందండి? వినిపిస్తుంది. తయోర్ యత్ సత్యం యతదత్ జీయః తద్ ఇత్ సోమో అవతి హంతి అసత్యాత్. ఇది సత్యానికి ఒక ప్రమాణం, వేద ప్రమాణం చూపిస్తున్నారు. సత్యం ఆచరించడం, సత్యం యొక్క మంగళాచరణ చేయడం ఎటువంటి సిద్ధి కలుగుతుందంటే తయోర్ యత్ సత్యం అంటే సత్యము అసలు రెండే ఉన్నాయట. ఇది రెండిట్లో ఏది మనం ఎంచుకోవాలంటే, ఏది సరళంగా ఉంటుంది, ఏది సహజంగా ఉంటుందంటే తయో యత్ సత్యం. ఏది సత్యం ఉందో, అసత్యము సత్యం ఏది సరళంగా ఉంటుంది, ఏది సహజంగా ఉంటుందంటే
ఏది ఆచరించడంలో సులభంగా ఉంటుందంటే సత్యాన్ని ఆచరించడంలోనే సులభంగా ఉంటుంది, సహజంగా ఉంటుంది అన్న. అసత్యాన్ని ఆచరించడం వలన ఏమవుతుంది, ఆ అసత్యం చెప్పడం వలన అనేక అనర్థాలు వస్తాయి. అది మనం ప్రత్యక్షంగా చూస్తున్నామట. కానీ రెండిట్లో ఏది సహజం, ఏది సరళమైంది అంటే తయో యత్ సత్యం యతద్ జీయ, అది సత్యమే సరళమైంది, సహజమైంది. అదే విధంగా తద్ ఇత్ సోమో అవతి, కాబట్టి ఎవరైతే సత్యాన్ని ఆచరిస్తారో తత్ సోమో అవతి, ఎవరు సత్యాన్ని ఆచరిస్తారో, సత్యం యొక్క ఆచరణ మంగళాచరణ చేస్తూ ఉంటుందో తద్ ఇత్ సోమో అవతి. సోమ అంటే ఇక్కడ పరమేశ్వరుని యొక్క సంకేతం అన్న. అంటే ఆ పరమాత్మ అతని సత్యాన్ని ఆచరించేటువంటి వ్యక్తిని అవతిని రక్షిస్తాడు. ఎవరైతే సత్య అసత్యంలోంచి సత్య మార్గాన్ని ఎన్నుకుంటారో, సత్య మార్గం ధర్మ మార్గాన్ని ఎన్నుకుంటారో వారికి సోమో అవతి అంటే, సోమ అంటే ఇక్కడ పరమాత్మ పరమేశ్వరుడిని రక్షిస్తాడు, అవతిని రక్షిస్తాడు. హంతి అసత్యాత్, సారీ హంతి అసత్ అంటే అసత్య భాషను అసత్యాన్ని ఆచరిస్తారో వారిని హంతి అంటే వారిని నష్టం చేస్తారు పరమాత్మ. ఇక్కడ ఇది కూడా అంటే సత్యాన్ని ఆచరించడం, ధర్మ మార్గాన్ని ఆచరించడం వలన పరమాత్మ రక్షిస్తూ ఉంటారు. అసత్య భాషని ఆచరించడం వలన వారికి హంతి అంటే అక్కడ దండ వ్యవస్థ ప్రకారంగా కర్మఫల వ్యవస్థానుసారంగా అతన్ని శిక్షిస్తాడు అని చెప్పి ఇది కూడా మనకు ప్రత్యక్ష ప్రమాణం కనిపిస్తుంది. ఇది సత్యాన్ని ఆచరించడం వలన పరమాత్మ యొక్క రక్షణ ఉంటుంది. అసత్య భాషను చేయడం వలన పరమాత్మ అతని హంతి, హంతి అసత్ భాష ఏదైతే ఉందో దాన్ని నాశనం చేస్తాడు, నష్టం చేస్తాడు. అంటే వారి కర్మఫలాన్ని ఇచ్చేసి వారిని శిక్షిస్తాడు అనమాట. అలాగే నస్తేయం అద్మి, ఇది మూడవది అహింస యొక్క సిద్ధి గురించి చెప్తున్నమాట. అహింస ఈ సిద్ధి వలన ఏం కలుగుతుంది, మనం అహింస కాదు అస్తేయ సిద్ధి వలన అంటే దొంగతనం చేయకుండా ఉండకుండా, అంటే లేశ మాత్రం కూడా ఇతరులు వస్తున్నాం మనసులో కూడా కావాలని కోరుకోకుండా ఉండటం అన్నమాట. అటువంటి సిద్ధి కలిగినప్పుడు ఏమవుతుంది, నా స్థేయం అద్మి అంటే నేను దొంగతనం చేయకుండా, అంటే నా కష్టార్జితంతో నేను అద్మి అంటే తింటాను, ఇతరుల కష్టార్జితంతో కాకుండా నా పురుషార్థంతో సంపాదించి ఏతుందో నేను దాంతో తిండి సంతోషంగా ఉంటాను. దొంగతనం చేసి కానీ, అధర్మం చేసి కానీ, అన్యాయం చేసి కానీ తినను. అది చెప్పాడు. నా స్థేయం అద్మి, అద్మి తినటం అన్నమాట. నేను దొంగతనం చేసేది తినను, భుజించను అన్నమాట. అంటే నా కష్టార్జితంతో నేను తిని సంపాదించుకొని తింటాను అని చెప్పి. అందుకే దీన్ని బట్టి ఏమవుతుంది, దొంగతనం చేయకూడదు, ఇతరుల వస్తువును గ్రహించకూడదు. అది అడిగి తీసుకుంటే వేరే విషయం, కానీ అధికారం లేకుండా అన్యాయంగా అధర్మంగా ఏది తీయకూడదు. అందుకే నా స్థేయం అద్మి, నేను ఇది అతర్వేదంలో చెప్పబడింది. అంటే దొంగతనం ద్వారా కానీ అన్యాయంగా కానీ అధర్మంగా వచ్చిందని నేను సంపాదించుకుని తినను అని చెప్పి ఇక్కడ వేదమంత్రం చెప్తుంది. లాస్ట్ ఏంటి, బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యేన తపస దేవాహ మృత్యుం అపాజ్ఞత. బ్రహ్మచర్యం పాటించబడుతుంది. దేవాహ బ్రహ్మచర్యేన తపస, బ్రహ్మచర్యం ద్వారా అంటే బ్రహ్మచర్య రూపి తపస్సు ద్వారా దేవాహ దేవతలు మృత్యుం అపాజ్ఞత, మృత్యుని కూడా జయించారు. అంటే మృత్యును అంటే జన్మ మృత్యు బంధనం లేకుండా, చక్రం లేకుండా, జన్మ మృత్యు చక్రం లేకుండా, అంటే సంసార చక్రం లేకుండా వాళ్ళు ముక్తిని పొందగలిగారు. ఎందుకు, బ్రహ్మచర్యం అనే తపస్సు ద్వారా. ఇప్పుడు చెప్పాం బ్రహ్మచర్య ప్రతిష్టాయం వీరే లాభ అని చెప్పాం కదా. అటు బ్రహ్మచర్య యుక్తమైనటువంటి వ్యక్తికి ఎటువంటి పని, ఎటువంటి కర్మైనా వాళ్ళు సాహసంగా చేయగలరు, ఎటువంటి కర్మైనా చేయగలుగుతారు. అంత శక్తి, అంటే సాహసం, అంత ఆనందం అందులో ఊర్జనే ఉంటుందన్నమాట. ఆ శక్తి సామర్థ్యం అంటే ఎటువంటి పైన సాధించగలుగుతారు. అటువంటి అసాధ్యం అంటూ ఏది లేదు. అందుకే అటువంటి శక్తి, బ్రహ్మచర్య శక్తి ఉంది కాబట్టి పరమాత్మ కూడా ముక్తి యొక్క సుఖాన్ని కూడా, ముక్తి యొక్క ఆనందం కూడా, ముక్తి వైపు మార్గం అంటే ఏమిటి, ఒక 12 కత్తి మీద నడవడం లాంటిది అనమాట. అంటే అంత జాగరూకంగా ఉండి నడవాలన్నమాట. ఒక 12 కత్తి ఎలా ఉంటుంది, దాని మీద ఎంత జాగరూకంగా నడవాలి, అలాంటి మార్గంలో నడవడం అంట. శ్రేయ మార్గంలో నడవటం అంత కఠినంగా ఉంటుంది, కానీ అసాధ్యం కాదు. అంటే అటువంటి అసాధ్యమైన పని కూడా సాధ్యంగా చేసే శక్తి సామర్థ్యం ఈ బ్రహ్మచర్యాన్ని ఆచరించేటువంటి శక్తి ఎవరికైతే ఉందో, ఆ వీర్యలాభం ఎవరికైతే కలిగిందో వారు ఈ పని, సాహసమైన పని చేయగలుగుతారు, అంటే ముక్తిని పొందగలుగుతారు. అందుకే బ్రహ్మచర్యైన తపస, బ్రహ్మచర్య తపస్సు ద్వారా దేవాహ మృత్యుం అపాజ్ఞత, మృత్యుని జయించగలిగారు అని చెప్పి ఇది బ్రహ్మచర్య విషయంలో సిద్ధి మనకు శృతిలో చెప్పబడిన, వేదంలో చెప్పబడిన ప్రమాణం చూపిస్తారు. అక్కడ యోగ దర్శనంలో ఋషి ద్వారా చెప్పిన ప్రమాణం చూపించాము. ఈ అహింస యమాలను నియమాలను ఆచరించడం వల్ల ఎటువంటి సిద్ధి కలుగుతుంది అంటే, ఇవన్నీ మంగళ ఆచరించడం ఎటువంటి సిద్ధి కలుగుతుంది, ఫలప్రాప్తి చెప్పారా. ఆ ఫలప్రాప్తికి యోగ దర్శనంలో కాదు, లౌకికంగానే కాదు, శృతిలో వేదంలో చెప్పబడింది అని చెప్పి ఇక్కడ నిరూపించుకుంటున్నాం అనమాట. సో బ్రహ్మచర్య విషయం చెప్పాం. నెక్స్ట్ ఏంటి, మా గృధ కస్యస్విత్ ధనం. లాస్ట్ ఇది బ్రహ్మచర్యం అస్థయం అయిపోయిన తర్వాత అపరిగ్రహం, పరిగ్రహ వృత్తి ఉండకూడదని చెప్పాం కదా. సో మా గృధ కస్యస్విత్ ధనం, ఇది మామూలుగా అయితే అస్థేయంలోకి తీసుకోవచ్చు, దొంగతన విషయంలో కూడా ఇది అపరిగ్రహ వృత్తి అపరిగ్రహ వృత్తిలో తీసుకోబడింది. మా గృధ కస్యస్విత్ ధనం అంటే ఎవరి యొక్క ధనాన్ని కూడా మనం
తీసుకోవాలి, తీసుకుని పరిగ్రహం చేసుకునే వృత్తి ఉండకూడదు. మా గ్రిధ అంటే తీసుకోకూడదు. ఏది కస్యస్మిత్ ధనం, ఎవరి యొక్క ధనం కూడా మనసా వాచ కర్మ తీసుకొని పరిగ్రహం చేసుకునే వృత్తి మనలో ఉండకూడదు. అందుకే మా గ్రిధ అది అది గర్హనీయమైనది, నిందనీయమైనది అని చెప్పి వదిలేయాలి. అట్లా వదిలేసినప్పుడే మన పరిగ్రహ వృత్తి మనం సంపాదించుకున్నాం. అంటే అపరిగ్రహ వృత్తి, పరిగ్రహం పెట్టుకోకుండా త్యాగం చేసినప్పుడే మనకు అపరిగ్రహ వృత్తి కలుగుతుంది. కాబట్టి ఈ రకంగా 5 యమాలకు 5 రకాల సిద్ధి ఈ రకంగా ఉంటుంది అని చెప్పి వేదంలో కూడా, శృతిలో కూడా చెప్పబడింది. అందుకే మనకు చూడండి, మంగళాచరణం చేయాలంటే మంగళాచరణ ఏంటివి, యమ నియమాలను ఆచరించాలని చెప్పాం. అది మంగళాచరణం. ఎలా ఉంటే శిష్టాచార, శిష్ట వ్యక్తులు ఏ విధంగా ఆచరించి అలా ఉండాలి. ఆ శిష్ట వ్యక్తులు ఆచరించిన విధంగా ఆచరిస్తే ఏమవుతుంది, ఫల దర్శనాలు, ఆ ఫల ప్రాప్తి కలుగుతుంది. ఆ ఫల ప్రాప్తి ఎలా కలుగుతుంది, అది మనం యోగదర్శనం చెప్పుకున్నాము. లౌకికం కూడా మనం ఏ కర్మ చేసిన దానికి వెంటనే ఫలం ఉంటుంది, అది చూస్తున్నాము. అలాగే శృతి తశ్చ ఏం చెప్పాము, శృతి తశ్చ, శృతి ద్వారా కూడా, వేదం ద్వారా కూడా మనకు చెప్పబడింది. అది ఒక్కొక్క దానికి వేదిగా మనం ఇప్పుడు చూసామండి. ఈ రకంగా 5 యమాలకు 5 రకాల సిద్ధులు కూడా మనం ఇక్కడ కూడా అలాగే ఆచరించాలని చెప్పి కూడా మనకు వేదంలో చెప్పబడింది. వేద మంత్రాలు 4 వేదాల యొక్క మంత్రాలు చెప్పబడింది అన్నమాట. కాబట్టి ఇది హేతుత్రయా, ఈ 3 కారణాల చేత తత్ మంగళాచరణంతో కలు అనివార్యత్వేన అనుష్ఠేయం. కాబట్టి అటువంటి మంగళాచరణాన్ని అంటే యమ నియమాలను ఆచరణ ఏదైతే ఉందో, తత్ మంగళాచరణ అంటే మంగళం అంటే మంగళమైన ఆచరణ, అంటే మన ఆత్మకు మంగళమైనటువంటి ఆచరణం అంటే వ్యవహారం ఏదైతే ఉందో అది హేతుత్రయాత్ తత్ మంగళాచరణంతో కలు అనివార్యత్వేన అనుష్ఠేయం. అనివార్యంగా, నిశ్చయంగా అనుష్ఠానం చేయాలి, ఆచరించాలి. అప్పుడే మనకు అటువంటి సిద్ధి కలుగుతుంది అని చెప్పి మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుందండి. ఓకేనా? ఇది ఈ సూత్రం యొక్క, మొదటి సూత్రం యొక్క అభిప్రాయం చెప్పుకున్నాము. మంగళాచరణ చేయడం వలన, అంటే శిష్టాచరణ చేయడం వలన ఫల ప్రాప్తి కలుగుతుంది. ఆ ఫల ప్రాప్తి కేవలము ఇదే కాకుండా, లౌకికంగా కాకుండా, ఋషి ద్వారా చెప్పిన ఫల ప్రాప్తి కాకుండా వేదంలో కూడా దీనికి నిశ్చయంగా చెప్పబడింది. కాబట్టి ఆ ఫల ప్రాప్తి కోసం మంగళమైన ఆచరించాలి. అంటే అహింస అది నియమాలు ఏవైతే ఉన్నాయి, అహింస యమ నియమాలు ఏవైతే ఉన్నాయి ఖచ్చితంగా ఆచరించాలి అని చెప్పి మనకు ప్రత్యక్షంగా చెప్పబడింది అన్నమాట. ఈ రకంగా 1వ సూత్రం మనం చూసాము. అస్తు. ఇంకా ఇందులో ఎవరికైనా సందేహాలు ఉంటే మనం రేపు చూద్దామండి. ఒకసారి ఆలోచించండి ఇవి, ఎందుకంటే మనం యోగదర్శనంలో చెప్పుకున్నాము. మళ్ళీ ఒకసారి ఎందుకు ఇలాంటి సిద్ధి కలుగుతుంది, ఈ విషయాల మీద, ఈ బిందువుల మీద కావాలంటే రేపు ఆలోచిద్దామండి. అస్తు. మంగళాచరణం చేయడం వల్ల, అంటే మంగళ శిష్టాచరణం చేయడం వల్ల మనకు ఫల ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. నిత్యంగా ముముక్షు కావాలని వ్యక్తి, వివేకం కావాలని వ్యక్తికి ఇటువంటి మంగళాచరణం చేయాలి అని చెప్పి మనకు స్పష్టంగా ఇక్కడ చెప్పబడింది. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.